అందరికీ నమస్కారం. సనత్ కుమార్ గారితో నా పరిచయం చాలా కాలంగా పరిచయం. అతను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో బెంగళూరు వైపు పనిచేస్తుంటే మేము హైదరాబాద్లో పనిచేసాం. కాబట్టి ఎప్పటి నుంచో ఒకరితో ఒకరికి సంబంధం. అలా కాకుండా బెంగళూరు లాడ్జికి మా తాతగారితో వచ్చా వెన్ ఐ వాజ్ ఎ స్మాల్ కిడ్. అండ్ వెనకాల ఎక్కడో ప్రసన్న కుమార్ గుప్తా గారి ఇల్లు ఉండేది. వారింట్లో బస, వాళ్ళ విజయలక్ష్మి, పార్వతి వాళ్ళందరూ బాగా తెలుసు. సో అప్పటి నుంచి బెంగళూరుతో పరిచయం. తర్వాత మళ్ళీ మై అంకుల్, వరుసకి బాబాయ్ అవుతారు, ఎన్సి రామానుజాచారి, డాక్టర్ ఎన్సి రామానుజాచారి, హూ ఈజ్ యాక్చువల్లీ ది నెవ్యూ ఆఫ్ మరింగంటి కృష్ణమాచార్య. సో ఆయన 77లో ఇక్కడ ఉన్నప్పుడు మా చెల్లెలు పెళ్లి ఇక్కడ జరిగింది. తర్వాత నేను 2-3 యూత్ క్యాంప్స్ కూడా ఉదయ్ కుమార్ గారి సౌజన్యంతో, జయశ్రీ, శోభ, ఇంకా చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళందరితో, ప్రసన్న అనే ఒక కుర్రాడు, గాయత్రి అని ఒక అమ్మాయి, చాలామంది గుర్తుంది పాతవాళ్ళు. బట్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. జయశ్రీ తెలుసు, జయశ్రీతో కాంటాక్ట్ ఉంది ఇప్పుడు కూడా. అలా నాకు ఈ బెంగళూరు దివ్యజ్ఞాన సమాజము లేకపోతే బ్రహ్మ విద్యాశ్రమంతో చాలా పరిచయం ఉన్నది. దాన్ని పురస్కరించుకొని మీ లాడ్జ్ చూడడానికి వస్తానని చెప్పా ఆయనకి. ఆయన ఇంటికి వస్తానని ఎప్పటి నుంచో వారి మిస్సెస్ మమ్మల్ని వారి ఇంటికి రమ్మంటున్నారు. అయితే పోయిన ఇండియన్ సెక్షన్ కన్వెన్షన్ ఎట్ వారణాసిలో మిస్టర్ సోనప్ప రెడ్డి ఆఫ్ Chintamani, he came to me after my talk was over and asked me whether I could visit his place. This way, a number of people approach. Immediately after the talk, number of people say, "Sir, will you come to Assam? Will you come to Calcutta?" and Adutaru. But then nobody actually follows up. But this gentleman is following up. ఒక కాల్ నేను మిస్ చేశా కావాల్సిగా, ఊరికి కొడుతున్నాడేమో అని. రెండో కాల్ ఐ పిక్డ్ అప్. సార్ మీకు చెప్పాను కదా సార్, 3వ సండే రావాలి కదా సార్, వస్తారా సార్ అని చెప్తే, తప్పకుండా వస్తానండి అని చెప్పి, దట్స్ హౌ ఐ చోస్ టు బీ ఎట్ చింతామణి లాస్ట్ 15th. అండ్ దెన్ ఐ హ్యావ్ స్పెషల్ అటాచ్మెంట్ టు ది లాడ్జ్ ఎట్ శ్రీనివాసపుర, because that is the place where my grandfather passed away just about to deliver a lecture in Srinivasapura Lodge, and he was perhaps on that day living with Vishwanath Raj Garu. And then both of them were walking towards the place where the meeting is supposed to be scheduled, and en route he collapsed, or at the venue he collapsed. That's how some people have told me. Venkata Krishnappa అని ఒక ఆయన mortal remains-తో అడయారు వచ్చిన ఆయన జస్ట్ అబౌట్ టు కమెన్స్ ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చొని నొప్పిగా ఉందంటే ఎదురుగుండా ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకెళ్తే ఎగ్జామినేషన్ టేబుల్ మీదే హీ పాస్డ్ అవే అని చెప్పారు. అంటే 5 minutes or less than 5 minutes. So that's where, before he commenced his lecture, he passed away 47 years back. And I had the opportunity, because the gentleman by name Venkat Reddy, brother Venkat Reddy, called me, having come to Chintamani, having heard me at Chintamani. మీరు తప్పకుండా మా ఊరు రావాలి, అరగంట మాట్లాడాలి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అరగంట కాదు సార్, గంట మాట్లాడాలి మీరు అని ఎక్స్టెండ్ చేశాడు పాపం. హీ వాజ్ సో నైస్ టు మీ. సో దట్స్ హౌ I went to Srinivasapura. అండ్ విశ్వనాథ్ రాజు గారి అమ్మాయి ఉంది ఇప్పుడు అక్కడ, మాధవి అని. ఆవిడ కూడా, షీ వాస్ ఆల్మోస్ట్ ఇన్ టీయర్స్ వెన్ షీ హర్డ్ అబౌట్ మై గ్రాండ్ ఫాదర్. అండ్ సో ఇట్ వాజ్ ఎ గుడ్ మెమరీ, ఇన్ఫ్యాక్ట్, గెటింగ్ బ్యాక్ టు దట్ ప్లేస్. దాని తర్వాత, థ్యాంక్స్ టు మిస్టర్ సోనప్ రెడ్డి హూ డ్రోవ్ మీ టు బంగార్పేట్, వీ స్పెండ్ టైమ్ at బంగార్పేట్. Reddapachari also was there throughout this tour. He also delivered lectures on Sauramandala Vyavastha. And then there were 2 lectures at Bangarpet. One on the basics of theosophy, and the other one, the evolution of life. So they are studying as others are studying the textbook of theosophy. Kaipidi anedo antaru kada meeru aa pustakani. So that is what they were studying. So శ్రీనివాస గుప్తా గారు ఫోన్ చేసి అడిగారు నిన్న, ఈ ఊరు వస్తున్నారు కాబట్టి
11 o'clock మీరు మాట్లాడతారంటే of course we are behind schedule. Perhaps the fault lies with me because I have come a bit late. Not to the venue, maybe going that side, this side, because this is an old place where I was connected as a youngster. So I wanted to get a feel of that place. In fact, after this, I'll go to the Star Room, I'll go to the other places where Shankar Narayan used to live and where Veerabhadrachari and me used to talk. All those places I would like to just go there and be there so that I can remember them with a lot of love and affection. So, నేను తెలుగులో మాట్లాడతా. I suppose it's acceptable to everybody except Sandhyarani. I think she will find it difficult because Telugu is something which she would find it extremely difficult. I try to put that in English also once in a way. Sandhyarani again is a very good old friend of mine. We keep talking. If we start talking, we perhaps talk for about 45 minutes, 1 hour sometimes. That's how we are connected. Jeevitamu Swecha, life and freedom. This is the topic I gave to Srinivas Gupta garu. So, జీవ పరిణామ క్రమంలో జీవము లేక జీవ స్రవంతి కిందనున్న సామ్రాజ్యాల నుంచి దాటిన తర్వాత, అంటే ఖనిజ వృక్ష యానిమల్ సామ్రాజ్యాల నుంచి దాటిన తర్వాత, ఆత్మ స్వయం ప్రపత్తిని పొందిన తర్వాత, ఇండివిజువాలిటీ పొందిన తర్వాత, మనిషిగా మారడానికి వీలైన స్థితిని పొందడం జరిగింది, వీలైన ఒక స్టేటస్ని సంపాదించడం జరిగింది. ఆ సమయంలో at that time when the individualization has taken place of the soul, భగవంతుడు లేక భగవత్ శక్తిలో ఎలాంటి శాశ్వత ఏర్పాటుతో కొన్ని అంశాలు ఉన్నాయో అలాంటి 3 ఆ శాశ్వతమైన స్థితులు, అంటే మనకందరికీ తెలిసిన ఆత్మ, బుద్ధి, మనస్సు అనేవి కలిసి అప్పర్ ట్రైడ్గా ఏర్పడ్డాయి. వాటితో తర్వాత కింద ఉన్న 4 శరీరాలతో కలిసి ప్రయాణం మొదలెట్టాడు మనిషి. సో ద కాంబినేషన్ ఆఫ్ అప్పర్ ట్రైడ్ అండ్ ద లోయర్ quaternary, that's where man started his journey. సో ప్రతి జన్మలోనూ మనతో పాటు వచ్చే ఈ 4 కింద చెప్పిన 4 లోయర్ క్వాటర్నరీ అన్న 4 మనిషి పొందాడని చెప్పాము. అవి ప్రతిమాట పడిపోతున్నాయి. దే ఆర్ నాశనం అవుతున్నవి, లేకపోతే ఒక రకంగా లైఫ్ దాంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరాలు నిశ్చేష్టతతో ఆగిపోతున్నాయి. మనకు కనిపించే రూపము, మనిషికి ఉన్న రూపంలో మనకి స్థూలం ఒకటి తెలుస్తోంది. మిగతా శరీరాలన్నీ మన అవగాహనలో లేవు, మన దృష్టిలోకి ఈ దృష్టికి అందవు. కాబట్టి వీ ఓన్లీ ఆర్ ఫెమిలియర్ విత్ ది స్థూల దేహ ఆర్ ద ఫిజికల్ బాడీ. దట్ ఈస్ వాట్ వీఆర్ ఫెమిలియర్ విత్. ద అదర్ బాడీస్ ఆర్ నాట్ టు బి సీన్ విత్ దీస్ ఐస్ ఆర్ విత్ దిస్ ఐ సైట్. And how many lives we have spent, ఎన్ని జన్మలు ఎత్తామో, ఎన్ని జన్మల్లో స్థూల దేహమే నేను అనుకుంటూ జీవించానో నాకు తెలియదు. బికాస్ ఐ మైట్ హవ్ థాట్ దట్ ఈజ్ లైఫ్. స్థూల శరీరమే నా జీవితం అనుకుని జీవించి ఉండొచ్చు. సో దట్స్ నాట్ ది రియల్ లైఫ్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ దెర్ ఇస్ ఎవల్యూషన్లో కొంత ముందుకు వెళ్తున్నప్పుడు, ఆలోచన పెరుగుతున్నప్పుడు, ధ్యానం బాగా కుదిరినప్పుడు స్థూలదేహం ఈజ్ ఓన్లీ 1 ఎలిమెంట్ అనేది అర్థమవుతుంది. సో ఈ స్థితి ఏదైతే శరీరాల కలయిక స్థితి ఏదైతే ఏర్పడిందో, స్థూలదేహము నేను కాదు అనే ఒక ఎరుక ఏర్పడిన తర్వాత ఇంకే దేహాలు ఉన్నాయి, ఆ దేహాల్లో నేను ఎలా జీవించాలి, ఎటువంటి ప్రాసెస్ని అడాప్ట్ చేస్తే నేను ఆ దేహాలని క్లెన్స్ చేసుకోగలను, ఎలా దాన్ని
పనికొచ్చేటట్టుగా, ఎందుకంటే ఈ కింద ఉండే 4 ప్రతిమాటు పడిపోతాయని అనుకున్నాం. పైన ఉండే ఆత్మబుద్ధి మనస్సు అనేది మనతో ఎప్పుడు ఉండే 3 తత్వాలు అనుకున్నాం. అయితే ఈ జన్మలో మనం సాధించిన జన్మ యొక్క సారము, జీవన సారము మనం ఈ కాజల్ బాడీలో, కారణ శరీరంలో నిక్షిప్తం చేస్తామని దివ్యజ్ఞానం చెబుతోంది. కాబట్టి ఆ కాజల్ బాడీ అనేది హెచ్పి బ్లావెట్స్కి ఒక రకంగా చెప్పింది, మిగతా వాళ్ళు ఇంకోలాగా చెప్పారనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. హెచ్పి బ్లావెట్స్కి ఏముంటుందంటే బిట్వీన్ ద హయ్యర్ మెంటల్ అండ్ ది Buddhic plane, there is a gap there, there is a small space there. That's where that body is built in. HPB, in her key to theosophy, the expanded version, not the clear record version, dantlo undi chala clear ga. Whereas Anne Besant and others, they think the higher mental, the top layer of the higher other, top upabhaga, there are 7 upabhagas in every plane. So 4 అధోమానసిక, 3 ఊర్ధ్వమానసిక అన్నప్పుడు ఆ టాప్ లేయర్ ఈజ్ పర్హాప్స్ ద టాప్ ఉపభాగ ఈజ్ కారణ శరీర అని ఆవిడ చెప్పింది. సో సాధారణంగా ఈ స్థూల లింగ అంటే ఈథరిక్ డబుల్కి అదో పేరు, ఆవిడ లిటరేచర్లో ఉంది, హెచ్పి బ్లావెట్స్ లిటరేచర్లో ఉంది లింగ శరీరము అని. అలాగే కామ శరీరము, అధోమానసిక శరీరాలు సాధారణంగా మనిషి జీవితాన్ని శాసిస్తున్నాయి. ఎందుకంటే దీంట్లో ఎలా జీవిస్తున్నామో అనేది ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ హౌ ఐ లివ్ ఇన్ మై ఫిజికల్ బాడీ. స్థూల దేహంలో ఎలాంటి పనులు చేస్తున్నాను, ఎలాంటి ఆలోచన, ఎలాంటి పనులు సక్రమంగా చేస్తున్నానా లేకపోతే అక్రమంగా చేస్తున్నానా అనే దాని మీద ఆధారపడి ఉన్నది మిగతా శరీర నిర్మాణం అంటున్నాం. కాబట్టి మనం ఎంతసేపు స్థూలదేహానికి కావలసినవే అమర్చుకుంటున్నాం, స్థూలదేహం ఏమి అడుగుతోందో వాటిని అమర్చుకుంటున్నాం. ఈ స్థూలదేహం అనేది ఎంత కంఫర్ట్ ఇస్తే అంత కంఫర్ట్ ఇంకా అడుగుతుంది. ఇది మనం తెలియకపోతే ప్రాబ్లంలో పడిపోతాం. నేను చిన్నప్పుడు చండీగఢ్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మా ఇంటి ఓనరు వింటర్లో ట్యాప్ కింద స్నానం చేసేవాడు. చేస్తే ధిలన్ సాబ్ आप कैसे कर रहे हैं అంటే నేనే बहुत आसान है आप ही करो అన్నాడు. నువ్వు చేయి స్నానం చాలా ఈజీ అన్నాడు. చలేస్తుంది కదా అన్న. చలి ఎవరికి అని అడిగాడు. చలి ఎవరికి? ఇట్ మేడ్ మీ థింక్. థ్యాంక్స్ టు ది బ్యాక్గ్రౌండ్ ఐ హ్యావ్ ఇన్ థియోసఫీ, ఎస్ ఇట్స్ బాడీ కాదు కదా, ఇది సంబడి ఎల్స్. సో దానికి చలి లేదు, దట్స్ పర్హాప్స్ వాట్ హీ సేయింగ్ అని నేను చన్నీళ్ళతో స్నానం చేయడం మొదలెట్టాను. బట్ అయితే ఎప్పుడైతే చన్నీళ్ళతో స్నానం చేయడం మొదలెట్టానో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బికాస్ లిమిటెడ్ వాటర్ కాదు, హాట్ వాటర్ అయితే ఒక బకెట్ చేయొచ్చు, ఈ కోల్డ్ వాటర్ అయితే ఎన్ని బకెట్లను పోసుకోవచ్చు. దట్ వాజ్ అనదర్ అడ్వాంటేజ్ ఐ హ్యాడ్. సో అది అలా చేస్తూ ఉండగా I'm a cricketer from my school days, college days and university days and all that. So that company also had a cricket team. So I went to participate in a tournament, Times of India tournamentలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒళ్ళంతా ఏదో నొప్పులుగా ఉందని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేశాను. దట్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్. మళ్ళీ చన్నీళ్ళతో స్నానం చేయలేకపోయా. ద మినిట్ యూ గివ్ ది ఆల్టర్నేటివ్ టు ది ఫిజికల్ బాడీ, ఇట్ టేక్స్ ఇట్ and you can't go back to the older one because that training which you have given has been snapped. కాబట్టి ఆ కోల్డ్ వాటర్తో స్నానం చేయాలనే ఒక ప్రక్రియని దూరం జరిపేసి వేడినీళ్ళతో చేసేప్పుడు మళ్ళీ చన్నీళ్ళు ముట్టుకుంటేనే అమ్మో చన్నీళ్ళు అనిపిస్తుంది. కాబట్టి వేడినీళ్ళతోనే మళ్ళీ మేనేజ్ చేసేది ఆ వింటర్ అయ్యేదాకా. సో ఇట్లాగే ఇంకో మంచి కథ ఒకటి చెప్పారు. ఆ కథలో ఒక ధనవంతుడు చర్చిలోంచి బయటకు వస్తున్నాడు. ఆయన కోటు బూటు అన్నీ వేసుకున్నాడు కదా చర్చ్కి. దాంట్లో బయటకు వస్తుంటే బయట ఒక బిచ్చమడుకునేవాడు సరి అయిన కోటు అది అన్నట్టు లేకుండా చలితో వణుకుతూ అక్కడ ఏర్పడ్డట. అరే నీ కోటు లేదా అని అడిగట. అంత స్తోమత నాకు లేదండి అని చెప్పాడు తను దగ్గర. అయితే నేను ఇంటికెళ్ళి పంపిస్తానుండు, ఇంటికెళ్ళి తీసుకొస్తానుండు అని చెప్పి ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళి ఏదో పనిలో పడిపోయి మర్చిపోయాడు.
మర్చిపోతే మరుసటి రోజు వచ్చేప్పటికి మరుసటి రోజు తీసుకొచ్చాడు కోట్ ఇతని కోసం. ఇతను అనారోగ్యంతో బాధపడుతున్నట్ట ఈ యాచన చేసేవాడు. ఏమిటి అంటే ఆ కోట్ వస్తుంది అని ఒక సంకల్పంతోనే లేకపోతే ఆ ఆలోచనతోనే ఈ చలి ఫేస్ చేయడం ఎలాగో మర్చిపోయాడు. కాబట్టి హీ వాజ్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్ ది కోల్డ్ వింటర్. అండ్ దెన్ వెన్ హీ యాక్చువల్లీ దిస్ మ్యాన్ గేవ్ ది కోట్, వేసుకో తొందరగానే వేసుకొని ఆయన పోయాడు, చనిపోయాడు ఆ దగ్గర. సో యు సీ హౌ దిస్ స్థూలదేహానికి మనం ఎంత అలవాటు చేస్తే అంత అలవాటు చేసుకుంటుందే తప్ప ఇది వద్దు నీకు అని చెప్పదు. నేను మెట్రిక్ చేస్తున్న రోజుల్లో, మెట్రికులేషన్ చదువుతున్న రోజుల్లో ఒక థియోసాఫికల్ మెంబర్ ఫ్రమ్ రాజమండ్రి కేమ్ టు అడియార్ మేబీ టు పార్టిసిపేట్ ఇన్ ద స్కూల్ ఆఫ్ ద విజ్డమ్. హీ రోట్ వన్ బుక్ ఇన్ జాగ్రఫీ ఇన్ తెలుగు. మాదంతా ఇంగ్లీష్ మీడియం, బట్ ఆయన తెలుగులో రాశాడు. అది చెప్తాను అంటాడు. మా తాతగారు అంత ప్రేమతో పిలుస్తున్నాడు, వెళ్ళరా అని చెప్పారు. ఆయన రూమ్కి వెళ్ళి ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు స్నానం చేయడానికి. నేను ఇలా పడుకున్నా, అనంత పద్మనాభ స్వామిలాగా ఇలా పడుకునేటప్పుడు వచ్చి పడుకున్నావా, ఏమిటి పడుకుని చదువుతున్నావు అన్నాడు. లేదండి ఇప్పుడే ఇలా వాలేని అన్నాడు. ఈ శరీరం నువ్వెంత సుఖాన్ని ఇస్తే అంత సుఖాన్ని ఇంకా ఎక్కువ కోరుతుందా, దాన్ని అలవాటు చేయకున్నాడు. ఇవన్నీ లెసన్స్ ఎందుకంటే స్థూలదేహాన్ని మనం ఎలా ట్రైన్ చేస్తామో అది చాలా ఇంపార్టెంట్. ఈ స్థూలదేహం ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటుందో దాన్ని ఆధారపడి మిగతా శరీరాలు కూడా నిర్మాణం అవుతాయి అని చెప్పడానికి ఇది ఒక ప్రాతిపదిక, ఒక ఫౌండేషన్. ఎందుకంటే కొన్నిసార్లు ఆకలి లేనప్పుడు కూడా, ఆకలి లేదు, ఎదురుగుండా తినుబండారాలు పెడితే సనత్ కుమార్ లాంటి వారు వివిధ ఆహారాలు పట్టుకొస్తారు మాకు ఈసీ మీటింగ్లో. చూస్తేనే తినాలనిపిస్తూ ఉంటుంది. ఆకలి లేదు నిజంగా, బట్ అట్రాక్టివ్గా కనిపిస్తాయి. బాదం పప్పులు, జీడిపప్పులు, ఇంకేవో టక్ అని తినేయడమే. నిజానికి ఆకలి లేదు, బట్ ఆకర్షణకి లొంగిపోయి ఈ స్థూలదేహం ఆపరేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి డిజైర్ ఓరియంటెడ్ ఆ స్థూలదేహాన్ని సాటిస్ఫై చేసే ఒక ఓరియంటేషన్ స్థూలదేహానికి ఉంది, మనం ఇస్తున్నాం దానికి. సరే, తిన్నప్పుడు అక్కర్లేనప్పుడు తిన్నప్పుడు దాని పర్యవసానం ఏమిటో, దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలిసినా కూడా ఐ ఈట్ వెన్ ఐ డోంట్ హ్యావ్ టు ఈట్ అండ్ వాట్ హ్యాపెన్స్ టు మీ ఆఫ్టర్ ఐ ఈట్, ఈవెన్ దో ఐ నో ఐ స్టిల్ గో ఫర్ ఇట్ బికాస్ దట్స్ అట్రాక్టివ్. సో దట్స్ హౌ we end up lot of times having dis-ease. సో ఇలా ఆలోచించకుండా చాలా చర్యలు ఎందుకు చేస్తున్నామంటే స్థూలదేహమే నేను అని అనుకొని దాంతో ఐడెంటిఫై అయిపోవడం వల్ల అలా చేస్తున్నాం. స్థూలదేహానికి నీడ్స్ ఉన్నాయి, స్థూలదేహానికి గ్రీడ్స్ ఉన్నాయి. గ్రీడ్స్ అంటే ఏది అక్కర్లేదో నేను ఇందాక చెప్పిన ఆహారం లాగా అవి ఉన్నాయి. కాబట్టి ఏది అవసరమో దాన్ని మటుకు ఇస్తూ దాన్ని పోషిస్తే అది మనం చెప్పిన మాట వింటుంది. దానికి అక్కర్లేనివన్నీ పెడుతూ ఉంటే మనని అది శాసిస్తుంది. దిస్ ఈజ్ హౌ ఫిజికల్ బాడీ విల్ బిహేవ్. సో స్థూలదేహం యొక్క అవసరాలను తగ్గించినందువల్ల, స్థూలదేహాన్ని తన అదుపులో ఉంచుకున్నందువల్ల మునులు తపస్సు చేయగలిగారు. స్థూలదేహం చెప్పినట్టు వింటే వాళ్ళు ఆకలి దప్పులకి అలవాటు అయిపోతే వాళ్ళు తపస్సు చేయలేరు. కాబట్టి ఇవన్నీ స్థూలదేహం యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు చెబుతున్నామంటే అది ఎంత అనర్థమో, యాక్చువల్గా అనర్థకమో అనేది తెలియడానికి, ఎంత అవసరమో దాన్ని అట్లా వాడాలి అని, ఒక సాధనముగా వాడాలి, ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నెసెసరీ. ఫిజికల్ బాడీ ఈజ్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఇన్స్ట్రుమెంట్. See, in good old days we used to have a fountain pen. That fountain pen, once in a month we used to clean it, put it in water, clean the nib, clean the tongue behind and also the container and all that. We used to do that, and the next few days the pen used to perform very well. So what it means, if you keep this body clean, if you keep this body absolutely the way it should work, బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ధర్మ సాధనము కోసం సంస్కృతంలో మాట ఉంది కదా, ధర్మంగా జీవించడానికి కదా ఈ స్థూలదేహము అని, శరీరం అనేది. కాబట్టి సంస్కృతంలో ఖలు అనే మాట కదా, సత్యము కదా అనడానికి. సో అందుకని శరీరం ఒక మాధ్యమము ధర్మ సాధనకి కదా అని సంస్కృత మాట. నేను సంస్కృతంలో చెప్పడానికి ఇష్టపడటం లేదు, బట్ తెలుగులో దాని అర్థం అది.
స్వార్థం వల్ల, సెల్ఫిష్నెస్ వల్ల ఈ శరీరాన్ని, ఈ శరీర శక్తిని ధర్మము కాని పర్పసెస్కి వాడుకుంటున్నాం. ఏది అధర్మమో దాన్ని చేయడానికి ఈ శరీరాన్ని వాడుతున్నాం. శరీరం ధర్మ ప్రవర్తన కోసమే వాడబడవలే. ఇప్పుడైతే అధర్మానికి కూడా మనం వాడుతున్నామంటే, ఏది మనం చేయకూడదో ఆ పని ఎందుకు చేస్తున్నామంటే, నాలో స్వార్థం ప్రబలింది, ఏదో కావాలని కోరుకుంటున్నాను, కాబట్టి ఈ అధర్మం కోసం నేను ఈ స్థూల శరీరాన్ని వాడుతున్నా. కాబట్టి ఈ శరీరాలని, మిగతా 3 శరీరాలను నిర్మాణం చేసుకునే స్థితిని మనం సంపాదించాలంటే ఈ స్థూల శరీరానికి కావలసినదే పెడుతూ, కావలసిన అవసరాలనే తీరుస్తూ చేయాలి. అప్పుడు రియల్ పర్సనాలిటీ అంటే థియోసాఫికల్ లిటరేచర్లో చెప్పే లోయర్ క్వాటర్నరీ అనేది బిల్డప్ అవుతుంది అని చెప్తారు. లోయర్ క్వాటర్నరీని పర్సనాలిటీ అంటారు, హయ్యర్ ట్రైడ్ని ఈగో అంటారు. దీస్ టర్మ్స్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ అవుట్ సైడ్. కాబట్టి ఈ పర్సనాలిటీ అనేది థియోసాఫికల్గా లోయర్ క్వాటర్నరీ. అధో 4 శరీరాలు నిర్మాణం చేసుకునే స్వేచ్ఛ మనకి ఇవ్వబడింది. అంటే ఎలా మనం స్థూలంలో ఉంటే ఎలాంటి మంచి శరీరాలు మనకు ఏర్పడతాయి, ఎలా వాటిని ఏర్పరచుకోవడానికి నా దగ్గర ఎటువంటి నిర్ణయాత్మక శక్తి ఉన్నది, అదే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ మనకు ఉంది అని తెలుస్తోంది. అంటే మనిషికి ఇంపార్టెంట్గా ఏముందంటే మనస్సు ఉంది. మనిషికి మనస్సు ఉంది. ఆ మనస్సులో విచక్షణ చేసే శక్తి ఉంది, వివేచన చేసే శక్తి ఉంది. అయితే వేరేజ్ యానిమల్కి ఓన్లీ ఇన్స్టింక్ట్ ఉంది. యానిమల్ హ్యాస్ ఓన్లీ ఇన్స్టింక్ట్, వేరేజ్ మ్యాన్ హ్యాస్ ఎ మైండ్ హ్యాస్ వివేక. సో పద్మతో మన కారులో వెళుతున్నప్పుడు ఇప్పుడు చెప్పా, ఇఫ్ వీ బెండ్ డౌన్ టు టై అవర్ షూ లేసెస్, ద డాగ్ విచ్ ఇస్ బిఫోర్ అస్ విల్ రన్. వై? మనం ముందున్న కుక్క నేను కిందకి వంగి నా షూ లేసి కట్టుకోవడానికి వంగితే కూడా అది పరిగెడుతుంది. ఎందుకు పరిగెడుతుంది? మనిషి ఎప్పుడు కిందకు వంగినా రాయి తీసుకుని కొడతాడు అని దానికి ఇన్స్టింక్ట్. కాబట్టి ఆ ఇన్స్టింక్ట్తో జీవిస్తుంది యానిమల్, వివేకంతో జీవించేవాడు మనిషి. కాబట్టి ఇన్స్టింక్ట్ అంటున్నాం యానిమల్లో ఉన్నది. ఏవైతే పనికొస్తాయి, ఏవి పనికి రావో అని ఆలోచన చేసి నిర్ణయించుకునే శక్తి మనసుకుంది. కాబట్టి వివేకము, వివేచన, విచక్షణ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇవి కాకుండా ఇవి కాకుండా అనేక నిద్రాణమైన శక్తులు, అంటే నిగూఢమైన శక్తులు మనిషిలో ఉన్నాయనేది మన థర్డ్ ఆబ్జెక్ట్ చెబుతోంది. టు ఎక్స్ప్లెయిన్ ద అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ పవర్స్ లేటెంట్ ఇన్ మ్యాన్ అని. కాబట్టి అవి కూడా ఇంకా ఇతర శక్తులు కూడా మనలో ఉన్నాయి. సో ఈ శరీరాలు సూక్ష్మతని పొందాలి లేక దళసరితనం పొందాలా? ఈ మిగతా 3 స్థూలము, మిగతా 3 సూక్ష్మతని పొందాలా? సూక్ష్మతని పొందాలంటే మనం ఏం చేయాలి? లేకపోతే దళసరితనం పొందాలా? ఈ చాయిస్ మనలో ఉంది, ఈ స్వేచ్ఛ మనలో ఉంది. కాబట్టి ఎలాంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాము, ఎలాంటి పానీయాల్ని తాగుతున్నాము, వీటి మీద ఆధారపడింది ఈ స్థూల శరీర నిర్మాణము. కాబట్టి ఎలాంటి అలవాట్లకు నేను లోనయ్యానో, ఎలాంటి కోరికలకు నేను లోనయ్యానో, వాట్ సార్ట్ ఆఫ్ desires I have to satisfy the hunger and things like that. So that determines my construction of, or the ability to build up my astral body. కాబట్టి మంచి ఆహారము, మంచి పానీయాలు తీసుకున్నందువల్ల మనలో ఉన్న ప్రాణతత్వం బలపడుతుంది. ప్రాణతత్వం ఈజ్ అగైన్ అనదర్ ప్రిన్సిపల్. 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్లో ప్రాణతత్వం కూడా ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ బలం పొందుతుంది అంటారు. పోషక విలువలు ఉంటే స్థూలము, ప్రాణతత్వము బలం పొందుతుంది అంటారు. బలం పొందుతుంది అంటే strengthens it. It has the ability to gain strength and become active. లేకపోతే అది కూడా నిద్రాణమైన స్థితిలోకి వెళ్ళిపోయి నిస్తేజంగా పడి ఉంటుంది. సో రుచికి ప్రాధాన్యత ఇవ్వకుండా, రుచికి ప్రాధాన్యతనిస్తే, అలవాట్లకు లొంగిపోతే, డిజైర్స్కి లొంగిపోతే కామశరీరం పెరుగుతూ దళసరితనాన్ని పొందుతూ పెరుగుతుంది. సో కామశరీరాన్ని కూడా స్మూతం చేసుకోవడం ఎలాగా అనేది కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఎలాంటి ఆహారాలు, ఎలాంటి అలవాట్లు, ఎలాంటి డిజైర్స్
ఉంటాయి. ఆ డిజైర్స్ ఒకవేళ ఉంటే దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, దానికంతా మెథడ్స్ ఉన్నాయి. కాబట్టి అలా మనం చేస్తే, ఆ పనులు చేపడితే మన కామశరీర నిర్మాణము తేలికగా ఉంటుంది, సూక్ష్మత పొంది ఉంటుంది. తర్వాత మరణానంతర స్థితిలో ఎక్కువ కష్టపడేది స్థూలము యాస్ట్రల్లోనే మనకి ఎక్కువ కష్టం. ఇక్కడి నుంచి కొన్నిసార్లు ప్రాణం తొందరగా పోదు, కొట్టుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు మనం జీవించిన విధానం వల్ల, పొందిన అలవాట్ల వల్ల, సాటిస్ఫై చేసిన కోరికల వల్ల మళ్ళీ ఆ కోరికలని పొందినందువల్ల ఈ దళసరితనము పొందిన యాస్ట్రల్ బాడీ నుంచి విడిపడడం కూడా కష్టమే. సరే, కింద వీళ్ళు పోయిన వాడి కోసం దశదానాలు చేస్తూ ఉంటారు, తొందరగా వెళ్ళిపోతాడు ఆ నరకంలోంచి. యాస్ట్రల్ బాడీని ఒక రకంగా నరకం అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తాగుబోతు లాంటి వాడు పైనుంచి కిందికి దిగి తనకు రెగ్యులర్గా వెళ్ళే బార్కి వెళ్ళి ఆ సీసాను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. బట్ అతను డిఫరెంట్ ప్లేన్లో ఉన్నాడు, ఈ సీసా వేరే డిఫరెంట్ ప్లేన్లో ఉంది, పట్టుకోలేడు. కాబట్టి అదే నరకం. ఏది కావాలనుకుంటున్నాడో పొందలేడు. కాబట్టి అలాంటి నరకప్రాయమైన స్థితిలో ఉంటాడు. కాబట్టి యాస్ట్రల్ బాడీ దళసరితనంతో ఉన్నప్పుడు ఆ కోరికలన్నీ ఉడికిపోయేదాకా, కోరికలన్నీ పడిపోయేదాకా, యాస్ట్రల్ బాడీ స్వచ్ఛత పొందేదాకా అక్కడ కొట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే స్వచ్ఛత పొందుతాడో అక్కడి నుంచి విడిపడిపోతుంది, యాస్ట్రల్ బాడీ పడిపోతుంది. కాబట్టి యాస్ట్రల్ బాడీ త్వరగా పోవాలంటే స్థూలంలో ఉన్నప్పుడే యాస్ట్రల్ బాడీని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా కొద్దిపాటి కోరికలతో, అత్యవసరమైన కోరికలతో, కోరికలు కూడా కాదు అవసరాలతో ఎలా పోషించాలనేది మనకు తెలవాలి. కాబట్టి ఈ నేచర్ ఆఫ్ డిజైర్ అర్థమవుతే, ఈ కోరిక ఏమిటి, ఈ నేచర్ ఏమిటి అని అర్థమైతే దాన్ని వదిలేయడం ఈజీ. నేచర్ అర్థం చేసుకోకుండా ఇవాళ వదిలేస్తానంటే మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. అది ఊరికే అనుకుంటే లాభం లేదు. ఎందుకు ఈ కోరికని సాటిస్ఫై చేసినందువల్ల మళ్ళీ నాకు మళ్ళీ ఆ కోరికను పొందాలనిపిస్తోంది అనేది తెలిస్తే, ఆ నేచర్ అర్థం అవుతే అప్పుడు దాన్ని వదిలేయడం ఈజీ అవుతుంది. కాబట్టి అలా స్థూల శరీరములో నేను చేసే కార్యక్రమాల వల్ల, నేను తినే తిండి వల్ల, తాగే పానీయాల వల్ల, నేను సాటిస్ఫై చేస్తున్న కోరికల వల్ల ఈ కామశరీరం నిర్మాణం అవుతుంది. కాబట్టి కామశరీరం ఎంత తేలికగా నిర్మాణం అవుతే అంత త్వరగా అక్కడి నుంచి విడిపడిపోగలము. ఈ మంత్రం కూడా చెబుతూ వచ్చాము మేము వస్తున్నప్పుడు. మృత్యుంజయ మంత్రంలో ఒక దోసకాయ, పండిన దోసకాయని ఇలా పట్టుకుంటే ఎలా విడిపోతుందో అలా స్థూలదేహం కూడా పడిపోవాలి. ఇది అంత ఈజీగా స్థూలదేహానికి మరణం రావాలి అని అంటే ఎంత తేలిగ్గా ఉండాలి. కాబట్టి స్థూలదేహాన్ని కూడా ఎంత అవసరమో అంత తిండి ఇస్తూ, ఏవి కావాలో దాన్ని ప్రొవైడ్ చేస్తూ స్థూలదేహాన్ని తేలికపరచాలి. ఈథరిక్ డబుల్ ప్రాణమయ కోశం కాబట్టి ప్రాణమయం స్థూలదేహం పడిపోయిన తర్వాత కొంత దూరంలో ఈథరిక్ డబుల్ పడిపోతుందని మనకు తెలుసు. ఈ యాస్ట్రల్ బాడీని జాగ్రత్తగా మనం గనక తేలికపరుస్తే, లైటన్ చేస్తే, విల్ రిలీజ్ అవర్ సెల్స్ క్విక్లీ ఫ్రమ్ ది యాస్ట్రల్ హెల్. సో అది మనం గుర్తు చేసుకొని, ఎట్లా మనం గుర్తుంచుకొని, ఎట్లా మనం దాన్ని సాధించాలి అనేది పట్టుకుంటే పర్హాప్స్ ఎస్ వీ విల్ ప్రొసీడ్ ఫర్దర్. కొన్నిసార్లు కొన్ని ఊళ్ళ నుంచి వస్తున్నప్పుడు, సపోజ్ ఐఎమ్ ఫ్లయింగ్ ఫ్రమ్ క్యాల్కటా టు హైదరాబాద్, ది ప్లేన్ స్టాప్స్ ఎట్ భువనేశ్వర్ ఫర్ హాఫ్ అన్ అవర్. సమ్ పీపుల్ గెట్ డౌన్, సమ్ పీపుల్ గెట్ ఇన్. దట్స్ ఎ హాపింగ్ ఫ్లైట్ అంటారు. హాపింగ్ ఫ్లైట్ అంటే ఫ్లైట్ విచ్ కమ్స్ టు భువనేశ్వర్, from Bhubaneswar it comes to Hyderabad. So if you have taken control of the astral body, అతి తేలికగా దాన్ని కనుక నిర్మాణం చేసి ఉంటే, ఇట్ బి ఏ హాపింగ్ ఫ్లైట్. స్థూలం పడిపోయింది, యాస్ట్రల్ బాడీ కూడా ఈజీగా పడుతుంది. బట్ దాన్ని నేను పోషించి ఉంటే, కింద ఉన్నప్పుడు, కింద జీవిస్తున్నప్పుడు దాన్ని దళసరితనంతో పోషించి ఉంటే, అక్కర్లేనివన్నీ దాన్ని పెట్టి ఉంటే అక్కడి నుంచి విడిపడడం కష్టం. కాబట్టి స్థూలదేహంలో ఎలా జీవిస్తానో దాని మీద ఆధారపడి ఉంది ద నెక్స్ట్ ప్లేన్. ఇన్ఫ్యాక్ట్ ఈథరిక్ డబుల్ ఈజ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫిజికల్. కాబట్టి దీంట్లో ఉన్నది ఈ ప్రాణతత్వం దాంట్లో ఉంది. కాబట్టి ప్రాణతత్వం ఫైనల్గా దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడే డెత్ అనేది అని లెడ్బిటర్ గారు తన పుస్తకంలో ఆ కైపిడిలో రాస్తాడు ఆయన. కాబట్టి దాని తర్వాత యాస్ట్రల్ బాడీని విడుదల పొందాలి అంటే మనకు కావాల్సింది హౌ ఐ బిల్డ్ దట్ బాడీ. సో సిమిలర్లీ వెన్ ఐఎమ్ ఇన్ ద స్థూల శరీరంలో ఉన్నప్పుడు
ఎటువంటి భావోద్వేగాలను నేను సొంతం చేసుకున్నాను, ఎటువంటి ఎమోషన్స్ని స్టోర్ చేసుకున్నాను, వాట్ సార్ట్ ఆఫ్ ఎమోషన్స్ హ్యావ్ స్టోర్డ్ ఆర్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ విత్, దట్ డిటర్మిన్స్ ద బిల్డింగ్ అప్ ఆఫ్ అధోమానసిక శరీర, లోయర్ మెంటల్ బాడీ. సపోజ్ ఐఎమ్ హేటింగ్ సంబడి, ఐఎమ్ స్టోరింగ్ యాంగర్ స్టోర్ అయితే, కోపం స్టోర్ చేస్తే క్రోధం అయిపోతుంది. క్రోధాన్ని నేను పట్టు కూర్చున్నాను అనుకోండి, క్రోధంతో ఉన్నాను అనుకోండి, ది అధోమానసిక శరీరం ఆల్సో బికమ్స్ వెరీ టఫ్, వెరీ డిఫికల్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్. కాబట్టి అధోమానసిక శరీర నిర్మాణం కూడా ఎటువంటి భావోద్వేగాలతో నేను జీవించాను, ఎటువంటి ఎమోషన్స్ నేను పొంది జీవించాను, ఆ ఎమోషన్స్ అక్కర్లేని ఎమోషన్స్ అయితే దాన్ని డ్రాప్ చేసే విధానం తెలుసా, అదంతా కూడా నేను స్థూలంలో ఉన్నప్పుడే నేను చేయగలను. ఐ కెన్ ట్రైన్ మై సెల్ఫ్ టు సీ దట్ అన్నెసెసరీ ఎమోషన్స్, అన్నెసెసరీ భావోద్వేగాలు నాకు కలగకుండా నేను ఐ కెన్ టేక్ కేర్. ఇఫ్ దట్ ఈస్ టేకెన్ కేర్, అది కనుక నేను ఎన్ష్యూర్ చేసుకుంటే మై అధోమానసిక శరీరం కూడా ఈజీగా అక్కడి నుంచి వెళ్ళిపోగలం. అధోమానసిక శరీరానికి ఇంకో క్వాలిటీ ఏమిటంటే, ఇంకో దుర్గుణం ఒక రకంగా చెప్పాలండి, క్వాలిటీ కాదు. లక్ష్మీశా వేరు నేను వేరు, శ్రీధర్ గారు వేరు నేను వేరు, సంధ్య వేరు నేను వేరు, ఇట్లా విడివిడిగా చూస్తుంది, కంపేర్ చేస్తుంది, డిజింటిగ్రేట్ చేస్తుంది. కాబట్టి ఈ అధోమానసిక శరీరంలో ఉండే తత్వం ఏమిటంటే విడితనముతో అనుభవిస్తూ ఉంటుంది, విడితనాన్ని పోషిస్తుంది. కాబట్టి దాన్ని కనుక నేను అధిగమించి తొందరగా వెళ్ళాను అనుకోండి, ఐ విల్ మూవ్ టువర్డ్స్ యూనిటీ. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వేర్ వీ హ్యావ్ టు రీచ్. కాబట్టి ఈ అధోమానసిక శరీరాన్ని కనుక నేను అనవసరంగా భావోద్వేగాలతో లేకపోతే అనవసరమైన విషయాలతో నింపకుండా ఉంటే, మై అధోమానసిక శరీరం ఆల్సో యాక్చువల్లీ ద డివిజన్ బిట్వీన్ అధోమానసిక అండ్ ఊర్ధ్వమానసిక డిసపియర్ అయిపోతుంది. ఎందుకంటే నాకు డివిజన్ లేదు ఇంకా. ఐ డోంట్ థింక్ నాగరాజా ఈజ్ డిఫరెంట్, ఐఎమ్ డిఫరెంట్, వీఆర్ ఆల్ టుగెదర్ అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అలా మనకి అలాంటి విషయం ఎక్కడొస్తుందంటే, యాక్చువల్గా వెన్ వీ లిఫ్ట్ అవర్ సెల్ఫ్స్ టు హయ్యర్ మెంటల్ స్టేట్. అది కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు రోజు కనుక ప్రాక్టీస్ చేస్తే, స్థూలదేహం నేను కాదు, నీతి అన్నట్టుగా స్థూలదేహం నేను కాదు, ఆ కాన్షియస్నెస్ ఒక రకంగా దళసరితనంతో ఉంది. నెక్స్ట్ ఈథరిక్ డబుల్లో ఉన్న దాంట్లో నాకు అన్నీ ఎక్కడెక్కడైతే ఏ అవయవం సరిగ్గా పనిచేయటం లేదో తెలుస్తోంది, అక్కడంతా నల్లగా ఉంది, ఆ నల్లదనాన్ని పోగొడుతున్నాను నా సంకల్పంతోనే. సో ఈథరిక్ డబుల్ ఈజ్ క్లెన్స్డ్, ఫిజికల్ ఈజ్ క్లెన్స్డ్. దెన్ ది ఆస్ట్రల్ బాడీలో తరిచి చూసినా కూడా ఏం కోరికలు కనపడని స్థితికి నేను చేరాను అనుకోండి. తరిచి చూస్తే అంటే ఏమిటి, చాలా భూతద్దం పెట్టి చూసినా కూడా కోరికలు ఏం కనపట్టాల. అప్పుడు ఏమవుతుంది, హాపింగ్ ఫ్లైట్ కన్నా ఫాస్ట్గా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం. కాబట్టి లోయర్ మెంటల్ స్టేట్లో ఎవరితోనన్నా నేను క్రోధముతో బిహేవ్ చేస్తున్నానా, ఎవరన్నా నాకన్నా విడిగా ఉన్నారని నేను అనుకుంటున్నానా, అతనిలో నేను భాగమా, నేను అతనిలో భాగమా, ఈ యూనిటీని నేను ప్రపోజ్ చేస్తూ కనుక నేను అధోమానసిక శరీరంలో జీవిస్తే, సో ద డివిజన్ విచ్ ఈస్ దేర్ బిట్వీన్ అధోమానసిక అండ్ ఊర్ధ్వమానసిక డిసపియర్స్. ఒక రకంగా మానసిక ప్లేన్ ఉంది అంటారు, మన కన్వీనియన్స్ కోసం అధోమానసికం ఉంది, అధోమానసికం హ్యాస్ వన్ హ్యాండ్ ఎక్స్టెండెడ్ టువర్డ్స్ ఆస్ట్రల్ అని చదువుతాం మనం దివ్యజ్ఞానంలో, అండ్ వన్ హ్యాండ్ టువర్డ్స్ ది హయ్యర్ మెంటల్. దట్స్ హౌ ద లోయర్ మెంటల్ ఈజ్ పొజిషన్. కాబట్టి ఈ లోయర్ మెంటల్ స్టేట్లో నేను కనుక స్థూలంలో ఉన్నప్పుడే ధ్యానం చేస్తున్నప్పుడు అది కూడా క్లెన్స్ చేస్తే, నాకెక్కడా ఎవరితోనూ విభేదాలు లేవు, అందరూ నా వాళ్ళు అనుకుంటూ నిజంగా ఊరికే మాటలతో కాదు, సంకల్పముతో పూర్తి రియలైజేషన్తో నేను కనుక ఆ స్టేజ్కి వెళ్ళగలిగితే, దెన్ ఐ స్పెండ్ more time in meditation in the higher mental state, which we can definitely go through practice. Higher mental state is something which we reach only after death and kokala. All these planes we can reach as we are living in the physical. The way we approach is something unique. కాబట్టి ఇది కనుక మనం చేయగలిగితే, అప్పర్ స్ట్రాటా ఆఫ్ ది మైండ్లో కనుక మనం ఉండగలిగితే, హయ్యర్ మెంటల్ స్టేట్లో ఉండగలిగితే, అక్కడ సమయం ఎక్కువ స్పెండ్ చేయగలిగితే, నాట్ జస్ట్ టచ్ అండ్ కమ్ బ్యాక్, బట్ స్టే దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ దట్ ఎక్స్పాన్సివ్ స్టేట్ ఆఫ్ ప్యూరిటీ, దట్ టుగెదర్నెస్, దట్ యూనిటీ, అవన్నీ చూస్తూ అక్కడే ఎరుకతో ఉండడం, అక్కడ నిద్రపోవడం కాదు. చాలామంది ధ్యానం చేసేప్పుడు నిద్రలోకి జారుకుంటారు, బట్
having reached the stage consciously, ఈ కాన్షియస్నెస్ లైటన్ అవుతూ అక్కడి దాకా వెళ్ళినప్పుడు ఎరుకతో వాటిని చూస్తూ ఉంటే, గమనిస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే మనకి తెలియకుండా ఒక స్పైక్ ఏర్పడుతుంది. దట్ వుడ్ హిట్ ది బుద్ధిక్. కాబట్టి అలా బుద్ధిక్ స్పైక్ ఏర్పడితే, బుద్ధి ప్రచోదనం అవుతే ఒక రకంగా ఆత్మ సాక్షాత్కారం పొందినట్లే. ఎందుకంటే ఆత్మకు వెహికల్ లేదని అనుకున్నాం కదా మొన్న కూడా. ఆత్మకు వెహికల్ లేదు, బుద్ధి వెహికల్నే ఆత్మ వాడుతుంది. కాబట్టి బుద్ధి ప్లేన్ని కనుక నేను టచ్ చేయగలిగితే, ఇఫ్ ఐ కెన్ రీచ్ దట్, దెన్ వాట్ వుడ్ హ్యాపన్ ఈజ్ దట్ ఐ get closer to Atmic through Buddhic, because Atma has no vehicle. So all this is possible. It's not something which is impossible. People have done it. People are trying it. People are reaching there. Even now, even amongst our own brothers, perhaps there are a lot of people who do meditation like that. So this is important to reach the higher mental and experience that unity. Akkada division inka ledu. So adi manam స్థూలంలో ఉన్నప్పుడు ట్రైన్ చేసే విధానంలో అక్కడికి చేరచ్చు. కాబట్టి ఈ శరీర నిర్మాణాలన్నీ నిర్మించుకోవడానికి, క్లెన్స్ చేయడానికి మనకి స్వేచ్ఛ ఉంది. టు బిల్డ్ దీస్ బాడీస్ అండ్ టు క్లెన్స్ దీస్ బాడీస్ వీ హ్యావ్ ది ఫ్రీడమ్. వీ హ్యావ్ ద ఫ్రీడమ్ విచ్ ఇస్ బిన్ గివెన్ టు అస్ బై ద ఆల్మైటీ. లోగోస్ అనండి, ఇంకోటి అనండి, భగవత్ శక్తి అనండి, దట్ హెస్ గ్రాంటెడ్ అస్ దట్. బట్ ఇఫ్ వీఆర్ నాట్ కాగ్నిజెంట్ ఆఫ్ ఇట్, if I am not aware of it, and మామూలుగా మిగతా వాడు జీవించినట్టు నేను జీవిస్తే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. యూ విల్ మేక్ నో డిఫరెన్స్. బట్ హ్యావింగ్ జాయిన్డ్ ద థియోసాఫికల్ సొసైటీ, హ్యావింగ్ స్టడీడ్ ద థియోసాఫికల్ లిటరేచర్, ఈ వాంగ్మయాన్ని చదువుకున్న తర్వాత, ఈ సమాజంలో చేరిన తర్వాత, ఈ విషయాలన్నీ ఆకళింపు చేసుకున్న తర్వాత, ఈ విధానాన్ని పట్టుకోలేకపోతే, ఈ విధానంతో మనం ఎక్కడికి చేరాలో అక్కడ చేరకపోతే జీవితాన్ని సాఫల్యం చేసుకున్నట్టుగా మనం అనలేము. సో ఈ స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ, స్వేచ్ఛ అంటే ఏమిటి మాట్లాడుతూ, చిన్నప్పుడు నేను చదువుకున్న పాఠంలో ఆన్ ద రూల్ ఆఫ్ ద రోడ్ అని ఏజీ గార్డనర్ అని ఒక ఆయన రాశాడు. ఆన్ ద రూల్ ఆఫ్ ద రోడ్. సో దాంట్లో ఏమంటాడంటే, వన్ పర్సన్ ఈజ్ దేర్ హూ ఈజ్ స్వింగింగ్ హిజ్ అంబ్రెల్లా యాజ్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రోడ్. సో the person walking behind, వెనకాల నడుస్తున్న ఆయన వచ్చి ఈయన భుజం తట్టి, యువర్ లిబర్టీ స్టాప్స్ where the other man knows begins అన్నాడు. యువర్ లిబర్టీ స్టాప్స్ where the other man knows begins అని. సో యూ కాంట్ హిట్ మీ విత్ యువర్ అంబ్రెల్లా. సో మై ఫ్రీడమ్ టు క్యారీ ఆన్ ఇన్ లైఫ్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ అదర్స్. వాళ్ళ టోస్ మీద ఎక్కువ, వాళ్ళ భుజాల మీద ఎక్కువ వాళ్ళని డిస్టర్బ్ చేసి ఎక్కడం కాదు. సో వీ షుడ్ లివ్ విత్ ఎ స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్, నాట్ కాంపిటీషన్ అనేది. కోఆపరేట్ అంటే చాలామంది బయట ప్రపంచంలో ఏమనుకుంటా, ఆ చెప్పిన మాట వింటలేదని వాడు కోఆపరేట్ చేయలేదండి అంటాడు. బట్ కోఆపరేట్ ఈజ్ నాట్ దాట్. కోఆపరేట్, కో డాష్ ఆపరేట్ మీన్ నాతో కలిసి పనిచేయటం లేదు, అది అర్థం. సో ఇఫ్ యూ కోఆపరేట్ అండ్ రిమూవ్ కాంపిటీషన్, దిర్ ఈస్ బౌండ్ టు బి లవ్. ప్రేమ అనేది పుడుతుంది. ఎప్పుడైతే కాంపిటీషన్ వచ్చిందో, పోటీతత్వం వచ్చిందో, స్పర్ధ వచ్చిందో, వాడంటే నాకు పడదు, వాడిని పడేయాలి, వాడిని తొక్కేయాలి, ఇదంతా నెగిటివ్ ట్రైట్స్, అక్కర్లేని ఒక విశేషాలు. ఇవన్నీ వచ్చినప్పుడు నేను ఐ వుడ్ నాట్ లివ్ ప్రాపర్లీ. నేను అందరి కోసం బతకడం కోసం ఉన్నాను, కానీ నన్ను నేను ఎక్కడికో తీసుకెళ్ళి పై మెట్టుకి చేసుకొని కింద వాడిని తృణీకరణ భావంతో చూడడానికి నేను లేను. ఐఎమ్ నాట్ దేర్ టు కంటెంప్చుయస్లీ లుక్ ఎట్ అదర్స్ అండ్ రీచ్ ఎ పర్టికులర్ స్టేట్ వేర్ ఐ థింక్, ఓహ్ ఐ హ్యావ్ రీచ్డ్. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ యువర్ రీచింగ్? యూఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ టూ. వాళ్ళని కూడా తీసుకెళ్తే కదా నువ్వు నిజమైన ప్రయాణం చేసిన వాడివి. నువ్వు ఒక్కడి వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది? అన్నం దొరకదు, నీళ్లు దొరకవు, ఏమి దొరకవు. న్యాచురల్గా ఒకళ్ళే రూమ్లో కనుకుంటే. సిమిలర్ ఇస్ ద స్టేట్ వెన్ సంబడి రీచెస్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ reaching the ultimate. So we are supposed to go with that intention of lifting everybody, not just me going there. నేను వెళ్ళి కూర్చోవడం కాదు, అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తా. కాబట్టి ఈ రీచ్ అయిన వాళ్ళు కూడా, భగవతత్వాన్ని దర్శించిన వాళ్ళు, ఆత్మదర్శనం చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కింద బిహేవ్ చేస్తున్నప్పుడు మామూలు వాళ్ళుగా బిహేవ్ చేశారు, మామూలు వాళ్ళుగా వాళ్ళకి దారి చూపించారు, మామూలు వాళ్ళగా ఎలా జీవిస్తే అటువంటి పనులు చేయొచ్చు అనేది సూచనలు ఇచ్చారు. అంతేగాని వాళ్ళు ప్రత్యక్షంగా వాడు చేయబట్టుకుని లాక్కెళ్ళాలి.
ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాంట్లో కూడా, ఇఫ్ యూ కెన్ షో ద వే, యూ కెన్ డెమాన్స్ట్రేట్ ద వే, అదర్స్ కెన్ ఫాలో. You don't have to lift them by their boot laces. You know, there is an expression in English, lift them by boot laces. అంటే వాడిని కింద నుంచి పైకి లేపి ఎంత దాకా లేపగలం? తాటి చెట్టు ఎక్కుతున్న వాడిని ఎంత దాకా సపోర్ట్ చేయగలం? అలాగా వీ కెనాట్ పర్హాప్స్ సపోర్ట్, బట్ వీ కెన్ ఇన్స్పైర్ దెమ్, వీ కెన్ టెల్ దెమ్ వాట్ టు డూ, వీ కెన్ టెల్ దెమ్ హౌ టు డూ. ఇవన్నీ చేస్తూ మనం ముందరికి తీసుకెళ్తే జీవన సాఫల్యం మనకు దొరుకుతుంది. వీల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ దట్ వీ హ్యావ్ లివ్డ్ ద రైట్ కైండ్ ఆఫ్ లైఫ్. ఓకే, సో అందరికీ స్వేచ్ఛని పరిచయం చేస్తూ, నా స్వేచ్ఛని ఇతరులకి భంగం కలగకుండా నేను స్వేచ్ఛతో జీవించడానికి అవకాశం ఉంది ప్రపంచంలో. ఐ కెన్ లివ్ with all the freedom I have without disturbing others, and also allowing them or also educating them as to how to get nearer to that freedom. That is very important. So ఒకవేళ స్వేచ్ఛకి అదుపు లేకుండా పోయిందనుకోండి, ఏమవుతుంది? హీ విల్ గో హిట్ సమ్వేర్ అండ్ హీ విల్ డిస్ట్రాయ్ హిమ్సెల్ఫ్. సో స్వేచ్ఛకు కూడా అడ్డు ఉండాలి అంటారు. అడ్డుకట్ట వేయాలి, మనమే వేయాలి అడ్డుకట్ట. అనవసరమైన స్వేచ్ఛని ప్రోత్సహించకూడదు. సో నిజానికి భగవంత్ శక్తిలో ఉన్న ఫ్రీడమ్ ఏదైతే ఉందో, విల్ ఏదైతే ఉందో, ఆ విల్కి, దానికి లోబడి ఉన్నాం మనం అందరం. ఆ విల్లుకి లోబడి ఉన్నాం, భగవత్ శక్తిలో ఉండే విల్లుకి లోబడి ఉన్నాం. మనకు దాన్ని అధిగమించి వెళ్ళే విల్ లేదు, శక్తి లేదు. కాబట్టి ఫ్రీ విల్ అంటుంటారు థియోసాఫికల్ పార్లెన్స్లో. ఫ్రీ విల్ ఎక్కడుంది? నాకు స్వయంగా నిర్ణయం చేసుకునే శక్తి విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఓవరాల్ విల్లో కొంత గ్రాంట్ చేయబడింది. అది సరిగ్గా వాడుకుంటే నేను ఐ వుడ్ become successful. If I misuse it, I'll go dash against something and destroy myself. So that is something which we need to keep in mind. Tarvata స్వేచ్ఛ ఉంది కదా అని ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఇతరుల చెవులు చిల్లులు పడేటట్టుగా నేను మాట్లాడకూడదు అని. Suppose I am talking to Nagaraja, only Nagaraja should listen to it, not everybody around him. But there are some people, while talking to Nagaraja, they look at others, see how I am talking, am I making sense? And migitha valanu chustaru. This is not the purpose. The purpose is to communicate with Nagaraja. Nagaraja should listen. దగ్గరికి వెళ్ళి బాబు ఇలాగా అని చెప్పడం ఇంపార్టెంట్, కానీ అందరికీ తెలిసేటట్లుగా నాకు తెలుసు అని నిరూపించుకోవడానికి గట్టిగా మాట్లాడడం అవసరం లేదు. అవతల వాళ్ళ చెవులు నొప్పి పుట్టేట్టుగా మాట్లాడడం అవసరం లేదు. అంటే స్వేచ్ఛని మిస్యూజ్ చేయడం. ఇట్లా వేరియస్ మెథడ్స్ ఉన్నాయి స్వేచ్ఛని మిస్యూజ్ చేసే మెథడ్స్. కాబట్టి మనం అందరం ఇతర ప్రాణులను, ఆ ప్రాణులకు ఉండే స్వేచ్ఛని గౌరవిస్తూ మన జీవితం గడపడం చాలా ముఖ్యం. కాబట్టి మనకున్న స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛని హరించకూడదు. వీ షుడ్ నాట్ usurp the freedom of other living beings. Right. కాబట్టి తగు రీతిలో క్రమతతో జీవిస్తే, ఆర్డర్లీ లివింగ్, ఇఫ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ we are familiar with or which we get used to, అంటే ఆర్డర్లీ లివింగ్ కనుక మనకు అలవాటు అవుతే ఈ అధో శరీరాల నుంచి విడిపడము, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరడం వీలవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ అధో మానసిక నుంచి నిష్క్రమించగలము, దాని నుంచి ఈజీగా బయటపడగలము అని చెబుతున్నారు. అది చాలా ఇంపార్టెంట్. అధో మానసిక శరీరము, యాస్ట్రల్ శరీరం నుంచి బయటపడము. స్థూల శరీరంలో కొన్నిసార్లు మనం వద్దన్నా లేకపోయినా కూడా బయటపడతాం, బట్ అక్కడి నుంచి కూడా ఈజీగా బయటపడ్డాం. అనాయాసేన మరణం అంటారే, అలా సంభవించడం ఎప్పుడు సాధ్యం అవుతుందంటే అక్కర్లేనివన్నీ పోగు చేసుకోకుండా ఉన్నప్పుడు, కావలసినవే నా దగ్గర ఉన్నప్పుడు, అప్పుడు వీలవుతుంది. ఐఎమ్ అటాచ్డ్ టు సో మెనీ థింగ్స్ ఆన్ ఎర్త్, సో మెనీ పీపుల్ ఆన్ ఎర్త్, సో మెనీ అసెట్స్ ఆన్ ఎర్త్, ఇట్స్ డిఫికల్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఫిజికల్ బాడీ విల్ రెసిస్ట్. నేను కనుక వీటన్నిటినీ నావి కావు, 3 ఇళ్ళున్నా కూడా 3 ఇళ్ళు నావి కావు, 3 కార్లున్నా 3 కార్లు నావి కావు అని కావు నాది కాదు అనుకుంటున్నప్పుడు ఈజీ టు గెట్ అవుట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ.
సో అన్ని చోట్ల కూడా అటాచ్మెంట్ లేకుండా జీవించినప్పుడు, కోరికలు లేకుండా జీవించినప్పుడు, రాగద్వేషాలు లేకుండా జీవించినప్పుడు గెటింగ్ టు ది హైయెస్ట్ పాయింట్, పినకల్ ఈజ్ ఈజీ అని చెప్తున్నారు. అప్పుడు అంతా మనకి మిగిలేది ఊర్ధ్వమానసికమే, అంటే హయ్యర్ మైండ్. తర్వాత జీవితం అంటే ఏమిటి? నేర్చుకోవడం. వీ హ్యావ్ కమ్ హియర్ టు లెర్న్ సంథింగ్. నిత్యము విద్యార్థిగా గడపడం. టిల్ వీ perhaps breathe our last, we keep learning. And జీవితం అంటే అందరికీ పనికొచ్చేటట్టుగా జీవించడం. It should be useful for everybody. My life should be useful for everybody, not just for me. If I am living for myself, what is the good use of it? నేను నా కోసం జీవిస్తుంటే ఏమిటి పెద్ద స్పెషాలిటీ? ఇఫ్ ఐఎమ్ లివింగ్ ఫర్ అదర్స్, దట్స్ ది వే టు లివ్. కాబట్టి జీవితం అంటే అందరికీ పనికొచ్చేటట్టుగా జీవించడం, నా కోసం జీవించడం జీవితమే కాదు అంటుంది దివ్యజ్ఞానం. సో సెల్ఫిష్నెస్ అనేది పోవాలి. ఎక్కడ ఎన్ని గ్రంథాల్లో చూసినా సెల్ఫిష్నెస్ అనేది అడ్డుకట్ట, అవరోధం అని చెబుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫర్ పికింగ్ అప్ ద పీపుల్ హూ వాంటెడ్ టు బీ who were to be picked up as the founders, external founders of the Theosophical Society also, this is the test they gave to the masters. You locate people who are selfless and people who live for others. సో అట్లా వాళ్ళకి వెతక ఒకరు రష్యాలో ఒకరు అమెరికాలో దొరికారు. ఇండియాలో ఎందుకు దొరకలేదని చాలామంది అంటారు. ఇండియాలో మనకి భారతదేశంలో, ఇండియా అంటే భారతదేశంలో చదువుకున్నామని ఇంటెలెక్చువల్ ప్రైడ్ చాలామంది. ఉపనిషత్తులన్నీ నాకు వచ్చేసు, వేదములన్నీ నేను అవలీలగా అప్పచెప్పగలను. కాబట్టి ఈ స్పిరిచువల్ ప్రైడ్, ఇంటెలెక్చువల్ ప్రైడ్ ఉన్నప్పుడు దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ వర్కింగ్ ఫర్ అదర్స్. కాబట్టి అలాంటి వారిని ఎన్నుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకో మాట చెప్పారు మాస్టర్స్, దే ఆర్ నాట్ పర్హాప్స్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పారు. ఇంకా పర్ఫెక్షన్ కోసం చూస్తే టైం అయిపోతుంది. వాళ్ళకు కూడా దే ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు లొకేట్ ప్రాపర్ పీపుల్. సో Blavatsky was identified when she was 20 years old by her master. So these two came together to establish the Theosophical Society because they were unselfish. నిస్వార్థముగా పనిచేయడం, నిరాపేక్ష ప్రేమతో పనిచేయడం, నిష్కామ కర్మ చేయడం, ఎక్స్పెక్టేషన్ లేకుండా నాకేం ఫలితం వస్తుంది అని అనుకోకుండా పని చేయగలగడం. ఇలా చేసినందువల్ల ఐ థింక్ విల్ డూ వెల్. నాకేం వస్తుంది అని కోట శ్రీనివాసరావు అడిగితే ఏమీ రాదు, రాకపోగా కిందికి పోతాం, అధోగతికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇది. తర్వాత జీవించటం. సోక్రటీస్ గురించి ఒక కథ చెబుతారు కదా, మీకు అందరికీ తెలిసిన కథ. సోక్రటీస్ వాజ్ అబౌట్ టు బి గివెన్ ఆర్ అడ్మినిస్టర్డ్ పాయిజన్. కొంతసేపట్లో అతనికి విషపు కప్పు ఇవ్వబడుతుంది. కప్పు ఇవ్వబడితే అతను ఏమిటి నీ కోరిక అంటే, నాకు ఒక పుస్తకాన్ని తెచ్చి ఇవ్వండి అని చెప్పాడు. ఇంకా పుస్తకం ఏమిటా, నువ్వు ఏం చేస్తావు అన్నాడు. లేదు ఐ వుడ్ లైక్ టు డై దట్ బిట్ వైజర్ అన్నట్ట. దీనివల్ల కొంత జ్ఞానం ఏర్పడితే ఆ జ్ఞానవంతుడిగా పోవడం నాకు ఇష్టం అని చెప్పాడు. అలాగే కిటికీలో చూస్తుంటే ఎవరో వాయించేవాడు, పాట పాడుతునేవాడు కనబడ్డాట. పాట పాడేవాడిని పిలిపించగలరా అన్నట్టు. అతను ఎందుకు ఇప్పుడు అన్నట్టు, పిలిపించండి అని. అతను వచ్చాట. వస్తే అతను వాయిస్తుంటే ఆ పాటను నేర్చుకుని ఇతను పాడాట. అంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఎక్కడ హెల్ప్ అవుతాయి? మనం అనుకున్నాం కదా ఇందాక. దీని ఎసెన్స్ కానీ ఆత్మబుద్ధి మనసు క్యారీ చేస్తుంది, ఆ కారణ శరీరంలో డిపాజిట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం వెన్ హీ కమ్స్ దట్ బిట్ వైజర్, దట్ బిట్ మోర్ మ్యూజికల్, సంగీతంతో ఎక్కువ సంబంధం ఉండి వస్తాడు, లేకపోతే ఎక్కువ విజ్డమ్తో వస్తాడు. కాబట్టి ఇవన్నీ మనము ఈ జన్మకు అనుకుంటాం. ఇఫ్ ఐఎమ్ తెలివితేటలు మటుకు ప్రదర్శించే పంధాలో నేను ఉంటే, తెలివితేటలు ఉన్నాయి నాకు, తెలివితేటని ఇంటెలిజెన్స్ నేను అందరికీ తెలిసేటట్టుగా ప్రొడ్యూస్ చేస్తున్నాను, లేకపోతే అందరికీ చూపిస్తున్నానంటే ఇక్కడ అయిపోతుంది. ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఈవెన్ దిస్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ everybody, then it will add to my deposit. So that is how we have to live. మరణం గురించి ఆలోచిస్తూ గడపడం జీవితం కాదు. సో
ఎవ్రీబడి నోస్ పుట్టినది గిట్టక తప్పదు అని తెలుసు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ స్పెండ్, ఎస్పెషలీ when they are hitting perhaps the other side of 60 or whatever, భయం. సో మరణం అంటే ఆలోచిస్తూ భయపడుతూ గడపడం కాదు, అది కాదు జీవితం అంటే. పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది కాబట్టి, గతిస్తుంది కాబట్టి, ఆ సూత్రం తెలుసుకొని రెడీ టు గో ఎనీ టైం, దట్ షుడ్ బి ది స్పిరిట్ అని. అది కనుక నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎవరో నా పై అధికారి వచ్చి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తామంటే ఇప్పుడు చేసేస్తాను సార్ అని చెప్పే స్థితిలో ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు కంప్లీట్ యువర్ వర్క్ దెన్ అండ్ దేర్, రెడీ టు హ్యాండ్ ఓవర్ టు ద నెక్స్ట్ పర్సన్ అండ్ గో అవే. బట్ లేదండి 10-20 రోజులు పడుతుందంటే అక్కడ ఏదో ఉంది, నువ్వు సంథింగ్ ఎల్స్ యు ఆర్ హ్యాంగింగ్ విత్. కాబట్టి వీ షుడ్ నో హౌ టు కట్ ఆల్ దిస్. అటాచ్మెంట్స్ పోవాలి. ఆ పొజిషన్ అక్కడ నుంచి జరిగిపోతే, సీఈఓగా ఉన్నాను నేను, సీఈఓగా ఉంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కిందకి దిగితే ఎవడు పిలవడే, నోబడి విల్ కాల్ మీ as CEO. సో ఇఫ్ ఐ థింక్ ఆఫ్ దట్, I will not be able to leave it. So all this is something which we should be able to practice. తర్వాత అనవసరమైన కోరికలను తొలగిస్తే, అనవసరమైన కోరికలను, అన్డిజైరబుల్ డిజైర్స్ని ఎలిమినేట్ చేస్తే, ఇఫ్ యూ కెన్ ఎలిమినేట్, కోపము భయము తొలగిపోతుంట. ఎందుకు కోపం? కోరికలు సాటిస్ఫై కాలేదు కాబట్టి కోపం. ఎవరి వల్లో అది జరగలేదు, ఆ కోరిక తీరలేదు కాబట్టి వారి మీద కోపం. ఇట్ కుడ్ బి మై ఓన్ ఫాల్స్ స్టెప్ విచ్ హెస్ రిజల్టెడ్ ఇన్ మై నాట్ గెటింగ్ టు దట్ డిజైర్. బట్ అనవసరమైన కోరికలను తొలగించుకుంటే కోపము భయము కూడా పోతుందిట. కోరికలు లేనందువల్ల, ఖాళీగా ఉన్నందువల్ల భయం కూడా పోతుంటాడు. జీవితం అర్థవంతమవుతుంది, ఆనందమయం అవుతుంది అని చెప్తారు. ఆనందంగా, బికాస్ దట్స్ ది బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీబడి. ఆనందంగా, తృప్తిగా జీవించడం మన హక్కు. దట్స్ అవర్ రైట్ టు లివ్ హ్యాపీలీ అండ్ కంటెంటెడ్ లైఫ్. సో ఈ ఎవల్యూషన్లో, ఈ పరిణామక్రమంలో ప్రగతి సాధించడం, ఎవల్యూషన్ కంప్లీట్ చేసుకోవడం, లేకపోతే ఎదగడం పూర్తి నమ్మకంతో, దేని మీద? దైవీ ప్రణాళిక మీద, డివైన్ ప్లాన్ మీద పూర్తి నమ్మకంతో ముందరికెడుతూ, ఊర్ధ్వముఖంతో అంటే ఆల్వేస్ లుకింగ్ ఎట్ ది ఎయిమ్ విచ్ ఐ షుడ్ గో ఆర్ ది ప్లేస్ వేర్ ఐ షుడ్ గో. మనలో ఉన్న శాశ్వత తత్వాన్ని అంటే ఆత్మబుద్ధి, మనస్సు, వాటిని చేతపుచ్చుకొని, వాటిని గుర్తిరిగి కారణ శరీరంలో చేరాల్సిన జీవిత సారాన్ని నిక్షిప్తం చేస్తూ, మనకిచ్చిన స్వేచ్ఛని, అవకాశాలని సరిగ్గా వినియోగిస్తూ జీవించడం జీవితం యొక్క పరమ ఉద్దేశ్యం. సరే, అధ్యయనము, ధ్యానము, సేవ, అలాగే మనం రోజు గడుపుతున్న సమయం ఎలా గడుపుతున్నాం, నన్ను నేను విమర్శించుకుంటే ఎదుగుతాను, ఇతరులను చూస్తే పతనం అవుతాను. ఇతరుల యొక్క వాళ్ళ తప్పులు, అవన్నీ జడ్జ్ చేస్తూ ఉంటే నేను పతనం అవుతాను. ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్, కరెక్టింగ్ మై సెల్ఫ్, I improve. So this is something which has been taught by Pythagoras, and Pythagorean school nunchi Blavatsky తీసుకుంది. Blavatsky also has talked to her disciples about it. So mechanical గా కాకుండా, ఏదో పుట్టాము జీవిస్తున్నాం అని కాకుండా, మెకానికల్గా కాకుండా కాంటెంప్లేటివ్ లివింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆలోచిస్తూ జీవించడం, కాంటెంప్లేటివ్ లివింగ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ మెకానికల్ లివింగ్ అని చెప్తారు. ఆలోచన పూరిత జీవితం జీవించడం చాలా ముఖ్యం. చాలామంది అంటారు కాంటెంప్లేటివ్ లివింగ్ వల్ల నేను స్లో అయిపోతానేమో. విల్ ఐ బికమ్ స్లో బికాజ్ ఐఎమ్ కాంటెంప్లేటింగ్ అండ్ లివింగ్. యూ హ్యావ్ డ్రివెన్ ఎ కార్. వెన్ యూ ఆర్ లెర్నింగ్ టు డ్రైవ్ ఎ కార్, you were very careful to see that the steering and the gears, everything was proper. But after you learned the car, you were looking outside at the advertisement bills and maybe talking to the person next to you and driving very comfortably, isn't it? You have learned the way. Similarly, contemplative living also becomes second nature. అది మనలో ఒక భాగం అయిపోతుంది. కాబట్టి కాంటెంప్లేటివ్ లివింగ్ అని అర్థమవుతే, జీవితాన్ని సమగ్రంగా హోలిస్టిక్గా జీవించడం తెలిస్తే, మనం ఏమంటుకుంటామంటే ఆఫీస్ పెడితే ఆఫీస్ లైఫ్, సాయంకాలం వచ్చిన తర్వాత అరగంటో స్పిరిచువల్ లైఫ్, ఇలా విడగొట్టాం, కంపార్ట్మెంటలైజ్ చేశాం. ఇది కాకుండా
సమగ్రమైన జీవితం జీవించగలిగితే, హోలిస్టిక్ లైఫ్ కనుక మనం అలవాటు చేసుకోగలిగితే, యూ స్పిరిచువలైజ్ ఈవెన్ యువర్ అఫీషియల్ లైఫ్, స్పిరిచువలైజ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ ఎ గేమ్, దాట్ ఆల్సో యూ స్పిరిచువలైజ్. ఇఫ్ యూ డూ దాట్, అలా జీవిస్తే ఎప్పటికప్పుడు మనసులో ఒక కలుపు మొక్కలు కనుక పుడుతూ ఉంటే, మీన్స్ వీడ్స్ అక్కర్లేని పుడుతూ ఉంటే, దాన్ని కనుక తీసేసి అవతల పారేసి ఆ స్థానంలో కనుక నేను సుగుణాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటే, దిస్ ఈజ్ ద ప్రాసెస్ టాట్ బై యానీ బెసెంట్. ఎప్పుడైతే కలుపు మొక్కలను తీసేయాలని చెప్పింది బ్లావెట్స్కి, తీసేయడం కాదు, తీసేసిన చోట సుగుణాలను ప్రతిష్ఠించాలి అని చెప్పింది యానీ బెసెంట్. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్, ఈ బయటికి వెళ్ళిన దుర్గుణము బలం సంతరించుకొని మళ్ళీ వచ్చి కూర్చుంటుంది అక్కడ. ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు రిమూవ్ ఇట్. సో హ్యావింగ్ రిమూవ్డ్, I should put something else there, some positive quality there, and చెబుతుంది 100%. So this is how we have to move on, enjoying the freedom which has been granted to us, and overall freedom. Who is the authority to have that freedom అంటే, who is got the deciding authority of freedom అంటే, స్వేచ్ఛను ఎవరు నిర్ణయిస్తున్నారు అంటే భగవంతుడు. ఆ ఓవరాల్ ఫ్రీడంలో నా ఫ్రీడమ్ని వెతుక్కుంటూ, నా ఫ్రీడమ్ని సరిగ్గా వాడుకుంటూ, ఇతరులకు భంగపరచకుండా, ఇతరుల స్వేచ్ఛను భంగపరచకుండా నేను కనుక జీవిస్తూ ఉంటే, ఐ థింక్ ఐఎమ్ లీడింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ లైఫ్, అండ్ దట్ వుడ్ మేక్ మీ a person who lives for others, lives a theosophical life, lives a life which will be fruitful. ఫలవంతమైన జీవితము, సారవంతమైన జీవితము, అందరికీ పనికొచ్చే జీవితం. అది కదా మనం చేయాల్సిన పని. నా కోసం నేనేదో సంపాదించాలని, నాకేదో రావాలని కనుక జీవిస్తూ ఉంటే ఎక్కడికి తీసుకెళ్దామండి. కాబట్టి ఇది గుర్తుంచుకొని, I think we should live the right kind of life. Is the time up? 12:30, yeah, go. Okay. Can you give some time for question and answer? Oh yes, even that's, if they have understood Telugu well, because I don't know, my Telugu is slightly different than the Mandalikam which is used here. Telugu or English? Anything. మనకి హెచ్పిబి గారు ద గోల్డెన్ స్టేర్స్ని ఇచ్చారు. దట్ వాస్ గివెన్ టు హర్. అఫ్ కోర్స్ వీఆర్ పుట్టింగ్ హెచ్పి బ్లావెట్స్కీస్ నేమ్. హెచ్పి బ్లావెట్స్కీకి గురువు గారు అందించారు. సో లాట్ ఆఫ్ పీపుల్ డు నాట్ నో దట్ ద గోల్డెన్ స్టేర్స్ హ్యావ్ బిన్ గివెన్ టు హర్ బై హర్ గురు. సో ఆ దాంట్లో ఇప్పుడు ఊర్ధ్వ మానసికానికి ధ్యానంలో వెళ్ళినప్పుడు ఐ పికప్ ఏ క్లీన్ లైఫ్, దాని మీద నేను దృష్టి పెట్టి ధ్యానం చేస్తూ ఉంటాను. వాట్ ఎగ్జాక్ట్లీ క్లీన్ లైఫ్, ఎంత ఉంది క్లీన్ లైఫ్ అంటే, మేబీ ఆఫ్టర్ యూ ఫినిష్ ది 30 minutes పీరియడ్ ఆఫ్ మెడిటేషన్, ఇఫ్ యూ కెన్ నోట్ డౌన్ వాట్ ఆల్ యూ గాట్ బై క్లీన్ లైఫ్, యూ విల్ బి ఎన్రిచ్డ్. యూ గెట్ మోర్ దెన్ వాట్ యూ స్టార్టెడ్ విత్. అలాగే ప్రతిదినం ఎన్ ఓపెన్ మైండ్ అవన్నీను. బట్ దెర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ సెంటెన్స్ దేర్, ఎ కాన్స్టెంట్ ఐ to the ideal of human progression and perfection. A constant eye. నిరంతరము దాన్ని చూస్తూ, ఆ ఆశయాన్ని చూస్తూ నేను జీవించాలి. ఏమిటి ఆశయం? హ్యూమన్ ప్రోగ్రెషన్ అండ్ పర్ఫెక్షన్. మానవాళి అంతా పరిపూర్ణతని సాధించాలి, మానవాళి అంతా ప్రోగ్రెస్ని సాధించాలి, అభివృద్ధి అంటే మామూలు అభివృద్ధి కాదు, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలి. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ work of the Theosophical Society and members of the Theosophical Society. A constant eye, not a casual eye. Casual eye kaadu, constant eye to the ideal of human progression and perfection. ఇది గనక చేస్తే, ఈ సాధన గనక చేస్తే, ఇతరుల కోసం జీవించడం అనేది ఇట్ బికమ్స్ వెనతో పెట్టి విద్య అయిపోతుంది. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ అవుట్ ఫర్ ఆపర్చునిటీస్ టు హెల్ప్. ఈ హెల్ప్ అనేది ఆలోచించి చేయాలా వద్దా, నాగరాజుకు చేయాలా, లక్ష్మీశకి చేయాలని ఆలోచించి చేసేది కాదు. ద ఆపర్చునిటీ ఈస్ గివెన్, యూ షుడ్ టేక్ ఇట్. సంబడీ టోల్డ్ మీ వెన్ ఐ వాజ్ యంగ్, గాడ్ గివ్స్ యూ 10 opportunities every 5 minutes. And how many of us seize those opportunities? And he also told me another thing which we can all laugh at. Opportunities are not to offend anybody. The opportunities are like the strands of few hairs on a bald head, well oiled too. So if you catch hold of that oiled hair, you'll slip,
it will not come into your hands. So opportunities are like that, very rare. But if you are keeping your eyes open, skinned, every 5 minutes there are 10 opportunities. So we should look for opportunities to help others and help improving the state of humanity. So the constant eye to the ideal of human progression and perfection అనేది నిరంతరము మన మనసులో ఉండి ఆ సాధన మనం చేయాలి. కాబట్టి మిగతావి అన్ఇంపార్టెంట్ అంటలే, ఏ క్లీన్ లైఫ్, ఎన్ ఓపెన్ మైండ్, ఏ ప్యూర్ హార్ట్, అవి ఏమి తక్కువ అని చేయటలే. బట్ ఇది కనుక మనకు మనసులో మెదిలితే, ఇఫ్ దిస్ ఈస్ దేర్ యాజ్ మై గీత, మై భగవద్గీత, I always work for that human progression, and I always work, constantly I work for the perfection of other individuals and myself. That's more important than anything else. So we have to do work for others, live for others, and think of others most of the time. Then that is the real sadhana. Altruism, nothing, theosophy is nothing but altruism unto the key to theosophy. So altruistic life, not expecting anything from anybody because you have done something. But these days it's different. If I give 1,000 rupees, I take 2 photographs and 3 bites and all that, sound bites and all that. But there are people who gave and just forgot about it. They gave and forgot about it. That's the real way of dana. Dana means you give and forget. There's a beautiful story about dana also. I'll tell you if you have time for it. Yeah. There was a king who gave to a scholar who gave a beautiful poetry that day, a beautiful silk vastra, angavastra. He took it. He didn't wear it, he took it. But as he went outside, he found, like the other story, there was a beggar who was shivering. This beggar was there, and this gentleman gave, this Kavi gave to that beggar. And he went away. He forgot all about it. He went away. But then the king went on his evening shikar, or going around the city. Then he found this beggar wearing or covering himself with that angavastra. Then he calls the Kavi, or the poet, why did you give it to him? I gave it to you. It is something very special I got. I gave it to you. Why you gave it? Then the poet says, you gave it, you forget it. It's not yours. You gave it to me, I gave it to you, I have forgotten. Why are you remembering? So this is how we have to do dana. We don't do that. We always remember what we have given 10 years back. Oh, 10 years back I gave this, sir. So what? So can you just move on helping others without even remembering? They say that great character Karna. I will say great character because he lived with his friend for having given a word, and he also lived for dana. And he would not even think twice to give whatever comes to his left hand first, because if I change, I might change my mind. So he would give with this hand. That's what the Mahabharata says. So this is how we have to live. Live for the moment. ఆ పరిస్థితిలో ఆ క్షణానికి మనకి ఏమనిపిస్తుందో చేయాలి. 2 నెలల తర్వాత వాడి గుడ్డలు కొనిస్తాను, ఏం లాభం? ఇప్పుడు కొని నీకుంటే 2 నెలల తర్వాత ఎందుకు? If you can buy now, you buy now. Why postpone it to 2 months later? ఆ టైంలో నువ్వు కొనగలవో కొనలేవో, వాడు కనిపిస్తాడో కనిపించడో వేరే విషయం. బట్ when you get that intention, better execute it. This is another way in which we have to help. So all these are indications given in various places in our literature, and if you జల్లెడ పడితే మనకు దొరుకుతుంది. ఊరికే క్యాజువల్గా చదివితే దొరకదు. చదివిన వాటిని బాగా అర్థం చేసుకుని ధ్యానం చేస్తే ఓహో ఇది కావచ్చు దాని వెనకాల ఉండే అంతరార్థం అని తెలుస్తుంది, ద రియల్ మీనింగ్ అని తెలుస్తుంది. కాబట్టి వీ హ్యావ్ ఇన్ ఎ వే టచ్డ్ అపాన్ ది ఫ్రీడమ్ వీ హ్యావ్, ద స్వేచ్ఛ వీ హ్యావ్, స్వేచ్ఛ టు చూస్ హౌ టు బిల్డ్ అవర్ బాడీస్, ద స్వేచ్ఛ టు ప్రోగ్రెస్ ఫర్దర్, స్వేచ్ఛ టు ఆల్సో హెల్ప్ అదర్స్. And that should be our main aim of life. Always thinking in terms of others and trying to work with a constant eye for the ideal of human progression and perfection. కాబట్టి ఇది మన నిజమైన ధ్యేయము, నిజమైన దారి. బట్ వన్ మోర్ థింగ్, స్వేచ్ఛ అనేది
బయటికి చూస్తే లేదు, బాహ్యంలో ఉందనుకుంటాం మనం స్వేచ్ఛ. బయట ఉందా స్వేచ్ఛ? వీ ఆల్వేస్ థింక్ స్వేచ్ఛ అనేది బయట ఎక్కడో సూపర్ మార్కెట్లో దొరుకుతుందేమో అన్నట్టు బయటకు చూస్తాం, దొరకదు. అంతర్దృష్టి ఎక్కువ అవుతే, ఇఫ్ ఐ స్టార్ట్ లుకింగ్ విత్ ఇన్ మై సెల్ఫ్, ఇఫ్ ఐ లుక్ విత్ ఇన్ మై సెల్ఫ్, ఐ నో వాట్ ఫ్రీడమ్ మీన్స్. ఏమిటి స్వేచ్ఛ అనేది నాకు తెలుస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ లుక్ అవుట్. అందుకనే మనకి యానిబిసెంట్ చెప్పినా, ఇంకోటి చెప్పినా, ప్రవృత్తి నివృత్తి బోర్డన్ చోట్ల చెప్పారు. ప్రవృత్తి ఈజ్ గోయింగ్ అవుట్, నివృత్తి ఈజ్ విత్డ్రాయింగ్. ఈ విత్డ్రాయింగ్లో, లుకింగ్ విదిన్లో మనకి స్వేచ్ఛ ఉన్నది, ప్రోగ్రెస్ ఉన్నది. ఈ లుకింగ్ వితిన్ చేయరా బాబు, డోంట్ లుక్ అవుట్. బట్ వీ హ్యావ్ టు డూ దట్ paradigm shift. We have to shift ourselves from outside to inside. We are trained to see outside because the senses operate with all things outside. The attractions are there, the compulsions to look outside is there. But if we are looking within, that's endless. In fact, that expanse is something which goes on increasing. So that is where we have real freedom to choose to execute. So this is సంథింగ్. అంటే అలాంటి స్వేచ్ఛలో, లోపలికున్న చూస్తున్నప్పుడు కలిగిన స్వేచ్ఛలో బంధనాలన్నీ విడిపోతాయని. అంతే కదా, అటాచ్మెంట్స్ పోవాలంటే నాకు అర్థం అవ్వాలి బంధనం ఏమిటి, అటాచ్మెంట్ ఏమిటి. ఐ షుడ్ అండర్స్టాండ్. ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్, ఓకే దిస్ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఐ షుడ్ హ్యావ్ అని జస్టిఫై చేసుకుంటే, ఇఫ్ ఐ జస్టిఫై ఎవ్రీ అటాచ్మెంట్ ఐ హ్యావ్, దెన్ ఐ కెన్ నెవర్ గెట్ అవుట్ ఆఫ్ అటాచ్మెంట్. బట్ ఇఫ్ ఐ థింక్ విదిన్, దిస్ షుడ్ గో, దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, this attachment I don't require. Suppose you start living like that, then when you're looking within yourself, there is peace, there is freedom, and there is growth, spiritual growth. That's the most important thing we have to achieve in this world. So if you do have, if I know, I may, as he said, we may discuss certain issues if you do have. Otherwise, fine, no problem. Because all the study classes are, we hold study classes online, like perhaps Sridhar is doing and others are doing. We also have this questioning time, so that people can ask for clarification, or for even asking questions which are not part of that study. So, yes. So this body has been grown by my parents. So Body is given by my parents. Yes. So naturally the diseases also passed on to me. Yeah. So in old age, some diseases are bound to come. Old age, disease and death. The process goes like that. So Right. all the people die, very rare people die without disease. But how to have this kind of health tips, what you gave, what kind of food we should take, how to behave and other things. But how to manage old age when the disease also is there in the body. ఈజ్ పోతోంది కాబట్టి డిసీజ్. ఈజ్తో ఉండడం అనేది ఇట్స్ నాట్ ఫిజికల్, ఇట్స్ మోర్ మెంటల్. మోస్ట్ ఆఫ్ ది డిసీజ్ ఆర్ సైకోసొమాటిక్. ఇక్కడ ఏర్పడుతోంది కాబట్టి నా దేహంలో ఏర్పడుతోంది. కాబట్టి నేను ఇక్కడ అనుకుంటున్నా నాకు తలనొప్పి వస్తుంది, బీపీ ఉంది, లేకపోతే ఇంకేదేదో ఉంది, అవన్నీ నా ఫిజికల్లో తయారవుతున్నాయి. కాబట్టి ఇఫ్ ఐ నో హౌ టు హ్యాండిల్ దట్, ఈజ్ని ఎలా పట్టుకోవాలో తెలిస్తే డిసీజ్ వెళ్ళిపోతుంది. డిస్ఈజ్ కదా, డిస్ఈజ్. ఆ డిసీజ్ if it has to go, I should know how to hold on to ease. But I should know how, what to eat, what not to eat, what to drink, what not to drink. We are abusing our body. Otherwise, our life pattern, as per Vedas, is 125 years, mind you. 125 years we are supposed to live. But the way we live, the way we eat, the way we drink, the way we stretch ourselves to unnecessary things, it's coming down. 70, 80 or 60, like that. But Veda says the complete age is 125. But we are not there. And if we have passed 60, 6 and 0, isn't it? So we have to become 0. Can we become 0? Can we leave all those 6? Kama, Krodha, Lobha, Moha, Madamatsarya, Udrigalama. If I leave those 6, I become 0, then I am at ease. But if I am holding on to that, see, blocks which people talk of, this is something which my teacher who taught me Ramayana and other things, spiritual teacher, Kandadai Ramanujacharya, told me. He's a great, he appears on the TV also. Nowadays he is not coming, he is not
all that well. He says, I have hatred or I have stored up anger against somebody. Maybe somebody has hit me below my belt or whatever it is. I am still holding on to that anger, which has become krodham. Though avanni blocks ga tayarautunnayi, they are converting themselves into blocks in the damanulalo. Heart lo undedi akkade kaadu inko chotla avutayi blocks. But we think heart lo block anagane parigetti stent veyadam avini chestunnam kada. ఆ బ్లాక్స్ అన్నీ ఎందుకంటే ఎక్కడో నాకు తెలియకుండా నేను బాగా తలచి చూసుకుంటే ఎవరి మీదో నాకు కోపం ఉండింది, ఎవరి మీదో నాకు ద్వేషం ఉండింది. మీకు అందరికీ ఊరికే ఒక ఫేమస్ థియోసాఫికల్ మెంబర్ ఉండేవారు. వారు నేను కలిసి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాం ధ్యానంలో. ఆయన ఒకసారి నా వైఫ్ కోసం ప్రే చేయవయ్యా అన్నాడు. ఎందుకు అన్నా, ఎలా ఉండేదంటే పూచిక పొరల కన్నా సన్నగా ఉండేది ఆవిడ. అంత సన్నగా ఉండేది, నడుమే కనపడేది కాదు, నడుము నొప్పి ఆవిడకి. నడుమే కనపడేది కాదు, నడుము నొప్పి. సరే ఆవిడ గురించి చూస్తుంటే నేను మీ వారితో మాట్లాడలేదు, మీతో మాట్లాడచ్చా అని అడిగా. చెప్పు కృష్ణ అంది. మీరు ఎవరినన్నా ద్వేషిస్తున్నారా అని అడిగా. ఎందుకు అడుగుతున్నావు అంది. చెప్పండి, మీరు ద్వేషిస్తున్నారా? అవును, మా అత్తగారిని ద్వేషిస్తున్నానంది. అదే కారణం మీరు ఉండడం నొప్పికి అని చెప్పాను. ఆ ద్వేషం కనుక మీరు వదిలేయగలిగితే, ఆమె లేదు, అత్తగారు బతికిలేదు. అత్తగారు బతికున్నప్పుడు ఆమెను చాలా కష్టాలు పెట్టింది. ఏదో ఆర్గ్యుమెంట్స్, వేరియస్ థింగ్స్. ఏ అత్త ఏ కోడళ్ళు అమ్మ కూతురులాగా ఉన్నారంటే ఎక్కడో రేర్గా ఉంటారు, బట్ ఇక్కడ జరగలే. సో షీ హ్యాస్ దట్ హేట్రెడ్ టువర్డ్స్ హర్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్, మీరు ఆవిడ్ని ప్రేమించండి ఇవాళ నుంచి. She did all that because she wanted to do that. Still, I don't have anything against her. Forgive her. Thank her for what she has given to you. నీ కర్మని వాష్ చేసింది ఆవిడ. ఎవరన్నా మమ్మల్ని తిరుగుతుంటే ఏమిటంటే మన కర్మని వాష్ చేస్తున్నారు, అది మనం తిరగట్లే. దాన్ని రియాక్ట్ చేసి వాడు ఒకటంటే నేను రెండంట, అది కాదు. యాక్చువల్గా నా కర్మని వాష్ చేస్తున్నారు వాళ్ళు, అది అనుకోవట్లే. అత్తగారు కోడలి యొక్క కర్మని వాష్ చేస్తోంది, తిట్టి క్రిటిసైజ్ చేసి జడ్జ్ చేసి వేరియస్. సో మీరు ఆవిడని ప్రేమించండి అని చెప్పారు. ఇవాళ నుంచి ప్రేమించడం మొదలెట్టండి. ఆవిడని థ్యాంక్స్ చెప్పండి, ఆవిడని ఫర్గివ్ చేయండి. లవ్ అంటే గివింగ్ అండ్ ఫర్గివింగ్. లవ్ అంటే గివింగ్ అండ్ ఫర్గివింగ్. ఎంతమంది చేస్తున్నాం? కాబట్టి ఇది చేయండి అని చెప్పారు. 1 second ఓవర్. షీ డి నాట్ కంప్లైన్ అబౌట్ బ్యాక్ పెయిన్. షీ హెస్ గాట్ హర్ బ్యాక్ ఆల్ రైట్, నో బ్యాక్ పెయిన్. అంటే దిస్ జస్ట్ an experience. చెప్పండి. ఎలిమెంటరీ కింగ్డమా మీరు చెప్పేది? ఓకే. ఎలిమెంటరీ కింగ్డమ్స్, శ్రీధర్, కెన్ యూ పుట్ ఇట్? ఎలిమెంటరీ కింగ్డమ్స్ ఆర్ దేర్, 3 ఎలిమెంటరీ కింగ్డమ్స్. And yeah, you want to stop it? Shall we close the session? Yeah. Thank you for the opportunity given. Thanks to Sanat Kumar, thanks to Sridhar Garu, thanks to all the people who have assembled, though it's an unscheduled meeting, but I'm very thankful to all the people who have come. And we have discussed certain things which are, like Blavatsky said, whatever she said is not final. She says that in the Secret Doctrine also. I'm only presenting it. You think about it. You arrive at your own conclusions. So, na conclusions నేను చెప్పా, మీ conclusions మీరు arrive అవ్వండి. మీరు బాగా ఆలోచించి యూస్లెస్ ఫెలో వాడు తప్పు చెప్పాడు అనుకుంటే నన్ను మన్నించండి. థ్యాంక్ యూ. ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ಇಲ್ಲಿಯವರೆಗೂ ಇಂದಿನ ಉಪನ್ಯಾಸಕರಾದಂತಹ NC ಕೃಷ್ಣರವರು ನಮ್ಮ ಆಹ್ವಾನವನ್ನು ಮನ್ನಿಸಿ ಈ ದಿನದ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿ ಉಪಸ್ಥಿತರಿದ್ದು ಹಲವಾರು ಉತ್ತಮ ಅಂಶಗಳನ್ನು, ಉತ್ತಮ ವಿಷಯಗಳನ್ನು ನಮ್ಮ ಮುಂದೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ತಮ್ಮದೇ ಆದ ಶೈಲಿಯಲ್ಲಿ ಸಾಧಕರಿಗೆ ಬೇಕಾದಂತಹ
ನೈತಿಕ, ಬೌದ್ಧಿಕ ಮತ್ತು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಆಯಾಮಗಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಹಲವು 10 ವಿಷಯಗಳನ್ನು ನಮ್ಮ ಮುಂದೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ನಮ್ಮಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಅಂತರ್ಗತ ಶಕ್ತಿಗಳನ್ನು ಹೇಗೆ ಹೊರತರಬೇಕು, ನಮ್ಮ ಜೀವನ ಯಾವ ರೀತಿ ಸಾಗಬೇಕು ಎನ್ನುವ ವಿಷಯವನ್ನು ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಸ್ಥೂಲ ದೇಹ, ಕಾಮದೇಹಗಳನ್ನು ಹೇಗೆ ಶುದ್ಧಿಪಡಿಸ್ಕೋಬೇಕು ಮತ್ತು ನಮ್ಮ ಜೀವನ ಸರಿದಾರಿಯಲ್ಲಿ ಸಾಗಬೇಕಾದರೆ ನಮ್ಮ ಪ್ರಯತ್ನ ಹೇಗೆ ಸಾಗಬೇಕು ಎನ್ನುವ ವಿಷಯವನ್ನು ಎಳೆಯಾಗಿ ಬಿಡಿಸಿ ಸಮಕಾಲೀನ ಬದುಕಿಗೆ ಬೇಕಾದಂತಹ ಆಧ್ಯಾತ್ಮಿಕ ತತ್ವಗಳನ್ನು ಉಣಬಡಿಸಿದ್ದಾರೆ. ಸಮರಸತೆಯಿಂದ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜೀವನ ನಮ್ಮದಾಗಬೇಕಾದರೆ ನಮ್ಮ ದೃಢ ಪ್ರಯತ್ನ ಎಷ್ಟು ಮುಖ್ಯ ಮತ್ತು ಹೇಗೆ ಆ ಪ್ರಯತ್ನವನ್ನು ಮುಂದುವರಿಸಬೇಕು ಎನ್ನುವ ಸತ್ಯವನ್ನು ನಮಗೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಮಾನವತೆಗೆ ಇರುವ ಒಂದೇ ಒಂದು ವಿಶೇಷವಾದಂತಹ ಗುಣ ಏನೆಂದರೆ ಸರಿ ತತ್ವಗಳನ್ನು ವಿಶ್ಲೇಷಣೆ ಮಾಡುವಂತಹ ಗುಣ. ಅದನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಂಡು ಸಾಧಕರಾದ ನಾವು ನಮ್ಮ ಜೀವನದ ರೂಪುರೇಷೆಗಳನ್ನು ಹೇಗೆ ಸಿದ್ಧಪಡಿಸ್ಕೋಬೇಕು, ಅದರಂತೆ ನಾವು ಹೇಗೆ ನಡ್ಕೋಬೇಕು ಮತ್ತು ವಿಷಯಗಳನ್ನು ಸರಳವಾಗಿ ಸುಸ್ಪಷ್ಟ ಮಾತುಗಳಿಂದ ಥಿಯಾಸಫಿಯ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಈ ಆಳವಾದ ಜ್ಞಾನವನ್ನು ಹಲವು ವಿಷಯಗಳನ್ನು ಈ ದಿನ ಅವರು ಪ್ರಸ್ತಾಪ ಮಾಡಿದ್ದಾರೆ. ದೈವಿ ಯೋಜನೆ, ಸೇವೆ ಎಂದರೆ ಹೇಗಿರಬೇಕು, ನಿಜವಾದ ಸ್ವತಂತ್ರ ಅಂದರೆ ಏನು, ಮರಣಾನಂತರ ಜೀವನ ಹೇಗಿರುತ್ತದೆ, ನಮ್ಮ ಸಂಬಂಧಗಳು ಹೇಗಿರಬೇಕು ಅಂತ ಹೀಗೆ ಹಲವಾರು 10 ವಿಷಯಗಳನ್ನು ನಮ್ಮ ಮುಂದೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಹಲವಾರು ಜೀವಂತ ಉದಾಹರಣೆಗಳ ಮೂಲಕ, ಇಂದಿನ ಹಲವಾರು ಉಲ್ಲೇಖಗಳ ಮೂಲಕ ಇಂದಿನ ಉಪನ್ಯಾಸಕರು ಹಲವಾರು ವಿಷಯಗಳನ್ನು ನಮ್ಮ ಮುಂದೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಸಂಸರಣೆಯ ಆದಿಯಲ್ಲಿರ್ತಕ್ಕಂತಹ ಮಾನವ ಹಲವು ವರ್ಗಗಳನ್ನು ದಾಟಿ ಮಾನವ ವರ್ಗಕ್ಕೆ ಪಾದಾರ್ಪಣೆ ಮಾಡಿದ್ದಾನೆ. ಈಗ ನಮ್ಮಲ್ಲಿ ದೊರೆತಿರುವ ಈ ವಿವೇಚನೆಯನ್ನು ಹಿಂದಿನ ವರ್ಗಗಳಲ್ಲಿ ನಮಗೆ ಇರಲಿಲ್ಲ. ಹಲವಾರು ಯೋಗ ಮಾರ್ಗಗಳು ನಮ್ಮನ್ನು ಈ ದಾರಿಯಲ್ಲಿ ಉಪಕ್ರಮಿಸಲು ದಾರಿ ತೋರಿಸ್ತದೆ. ಮಾನವನ ಅಧ್ಯಾತ್ಮ ಜೀವನದ ದುಡಿರಳ ಪರಿವರ್ತನೆ ದಾರಿ ಹೇಗೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಅನ್ನುವ ಸಾಧನೆಗೆ ಅನುವು ಮಾಡಿಕೊಳ್ಳುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಇಂದಿನ ಉಪನ್ಯಾಸಕರು ತಮ್ಮ ವಿಷಯಗಳನ್ನು ನಮಗೆ ಉಣಬಡಿಸಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ನಾನು ಸಿಟಿ ಲಾಡ್ಜಿನ ವತಿಯಿಂದ ವಂದನೆಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದೇ ರೀತಿ ಈ ದಿನದ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮಿಸಸ್ NC ಕೃಷ್ಣರವರು ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಸಹ ನಾನು ಈ ಸಿಟಿ ಲಾಡ್ಜಿನ ವತಿಯಿಂದ ವಂದನೆಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಯಾವುದೇ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಯಶಸ್ವಿಯಾಗಬೇಕಾದರೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಹಕಾರ, ಪ್ರೋತ್ಸಾಹ ಬೇಕು. ಈ ದಿನದ ಶಾರ್ಟ್ ನೋಟಿಸ್ ಕೊಟ್ಟಿದ್ದರು, ಒಂದು ದಿವಸದ ಮುಂಚೆನೂ ಹೇಳಿದರೂ ಸಹ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಈ ದಿನದ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿ ಉಪಸ್ಥಿತರಿದ್ದರೆ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಸಹ ನಾನು ಸಿಟಿ ಲಾಡ್ಜಿನ ವತಿಯಿಂದ ವಂದನೆಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಈಗ ಶಾಂತಿ ಮಂತ್ರದೊಂದಿಗೆ ಇಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮನ ಮುಕ್ತಾಯಗೊಳಿಸಿ. ಓಂ ಸರ್ವೇ ವೈ ಸುಖಿನಃ ಸಂತು, ಸರ್ವೇ ಸಂತು ನಿರಾಮಯ, ಸರ್ವೇ ಭದ್ರಾಣಿ ಪಶ್ಯಂತು, ನ ಕಶ್ಚಿತ್ ದುಃಖಭಾಗ್ ಭವೇತ್.